హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయం 50 రోజుల చంద్రబాబు పాలన, ఆ పైన జరుగుతున్న పరిణామాలు, వీటి మీద రకరకాలైనటువంటి వివాదాలు. ఓ పక్కన జగన్ ఢిల్లీ టూర్ అయితే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రోజు చాకిరేవు పెట్టి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ రిలీజ్ చేస్తున్న శ్వేతపత్రాలు. అదే సందర్భంలో రాష్ట్ర రాజకీయ పరిణామాలు అసెంబ్లీ వేదికగా మారినయ్యా, మారబోతున్నాయా, జగన్ రాజకీయ భవితవ్యం ఏ వైపుకి మలుపులు తిరుగుతోంది, ఐఎన్డీఏ కూటమి వైపు వెళ్ళబోతున్నారా? ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకున్నారు రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే సార్. ఈ శ్వేతపత్రాలని ఎలా చూస్తున్నారు మీరు? సాయి గారు, శ్వేతపత్రాలు దాదాపు 100 సంవత్సరాల క్రితం బ్రిటన్లో ప్రారంభమైంది. దీన్ని అప్పుడు వైట్ పేపర్, గ్రీన్ పేపర్ కూడా అనేవారు. వారు చెప్పిన కంక్లూడింగ్ ఏంటంటే, ఒక రకమైన ప్రామిసరీ నోట్ లాంటిది. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిని చెప్పి భవిష్యత్తులో తాము ఏం చేయబోతాం, ఒక రకమైన ప్రజలకు ఇచ్చే ఒక హామీ పత్రం లాంటిది. ఇప్పుడు అది శ్వేతపత్రం కాస్త రాను రాను రాజకీయ పత్రాలుగా మారిపోయినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, శ్వేతపత్రం ఎందుకు ప్రకటిస్తారు ఏంటి అనే చర్చలో కన్నా 2 మెసేజ్లు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందో లేదు చేసుకొస్తున్నారు కాబట్టి, శ్వేతపత్రం ఉన్న పరిస్థితిని ఎలాబరేట్ చేసి చెప్పి ఈ రాష్ట్రాన్ని ఎట్లాంటి గమనం వైపు తీసుకెళ్లాలనే దానికోసం శ్వేతపత్రం ప్రకటించవచ్చు. 2, తాము ఇచ్చిన హామీల్ని అమలు చేయలేక ఇదిగో ఇట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము అమలు చేయలేకపోతున్నాం తప్పించుకునేదానికి శ్వేతపత్రాన్ని వాడుకోవచ్చు. వాళ్ళు ఎందుకు వాడుకుంటారు అనే దానికంటే రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ప్రజలు ఏమనుకుంటారనేది చాలా ఇంపార్టెంట్. ప్రజలు ఈ శ్వేతపత్రం అన్నది ఇప్పుడున్న పరిస్థితిని ఎలాబరేట్గా చెప్తూ ఫ్యూచర్ ఇలా చేస్తే బాగుంటుందని మనందరి అభిప్రాయాన్ని, మనందరి భాగస్వామ్యం తీసుకునే ఒక విశాల దృక్పథంతో శ్వేతపత్రాలు ప్రకటిస్తున్నారనే మెసేజ్గా వెళ్ళి వాళ్ళు రిసీవ్ చేసుకుంటే అది అధికార పార్టీకి మంచిది. అటు కాకున్నందుకు భిన్నంగా ఇచ్చిన హామీలు ఎగ్గొట్టడం కోసం ఇవన్నీ చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణలు కానీ ప్రజలు నమ్మితే అది రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. నిజాలు కూడా ప్రజలు పెద్ద పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, శ్వేతపత్రాన్ని నేను వెల్కమ్ చెప్తాను. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా ఇది మంచిది. స్టార్టింగ్ లోనే ఇది ఉన్న పరిస్థితి, తమ ప్రాధాన్యతల అంశాలు ఏంటంటే చెప్పడం అనేది మంచిది డెమోక్రటిక్ గా. కాకపోతే తెలుగుదేశం పార్టీ కొంత ఇక్కడ మిస్ఫైర్ అవుతుంది వాళ్ళ శ్వేతపత్రం అనేది నాకున్న జనరల్ అంచనా. కారణం ఏంటంటే, శ్వేతపత్రం ప్రధానంగా తనకు అపోజిషన్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే క్రమంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. ది బెస్ట్ ఎగ్జాంపుల్ గవర్నర్ గారి ప్రసంగం మీకు తెలుసు, అది కేబినెట్ నోట్నే చదువుతారు, దాన్ని కాదనము. కానీ అదే గవర్నరు 1 సంవత్సరం క్రితం ఏం చెప్పినాడు, ఇప్పుడు అదే గవర్నర్తో మనం ఇంకోటి చెప్పించచ్చా? తప్పు ఒప్పుల తర్వాత ఎట్లా తీసుకుంటారు ప్రజలు? ఇదే నజీర్ గారు 1 year బ్యాక్ 3 రాజధానులు కరెక్ట్ అని చెప్పినాడు. దీంట్లో నేను తప్పు ఒప్పులు దోలికెళ్ళట్లా. అదే గవర్నర్తో అదే రాష్ట్రాన్ని చెప్పించచ్చా అంటున్నాను. తెలుగుదేశం చెప్పడం తప్పులేదు. కాబట్టి ఇట్లాంటి కొన్ని వ్యవహారాల వల్ల ఏమవుతుందంటే, ఈ శ్వేతపత్రాలను జగన్ని తిట్టడం కోసమో లేదా హామీలు ఎగ్గొట్టడం కోసమని అర్థం వచ్చేట్టుగా ఉంటుంది. 2, ఆర్థిక పరిస్థితి పైన విపరీతమైన పోకడలు. ఉదాహరణకు బడ్జెట్ పెట్టలేని పరిస్థితిలో జగన్ ధ్వంసం చేశాడు. బడ్జెట్ పెట్టడానికి ధ్వంసానికి ఏం సంబంధం లేదు. బడ్జెట్ అంటే అర్థం ఏంటి? సాధారణ భాషలో ఆదాయం ఏంటి, ఖర్చు ఏంటి. ఆదాయం ఇంత, ఖర్చు ఇంత. ఆదాయం ఇంత పడిపోవడానికి జగనే కారణం చెప్పండి, అభ్యంతరం ఏముంది? కానీ అట్లా చెప్పకుండా బడ్జెట్ పెట్టడానికి కూడా జగనే కారణం అని ఇట్లాంటి కొంచెం ఎక్కువ మోతాదులో వెళ్ళిపోతే ఇదేదో తప్పించుకోవడానికి చేస్తున్నారు, హెడ్స్ ని ఈరోజు జగన్ గారు చెప్పినట్టు అనే మెసేజ్ వెళ్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ శ్వేతపత్రాలు ప్రకటించడం కరెక్ట్, కాకపోతే దాన్ని కేవలం టార్గెటెడ్ ఓరియంటెడ్ గా మెసేజ్ మాత్రం వెళ్ళిపోయింది. ఇది పెద్ద ప్రయోజనకరంగా తెలుగుదేశం పార్టీకి ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. రైట్. అంటే ఇక్కడ శాంతి భద్రతలు అన్నది గత 5 ఏళ్లలో అరాచకం నడిచింది అన్నటువంటి వాదనని శ్వేతపత్రం ద్వారా తీసుకొచ్చారు. అయితే 2014తో పోల్చుకుంటే 2014-19 మధ్యలో తన హయాంలో బాగుందని చంద్రబాబు గారు చెప్పారు. కానీ 19-24 అంతకంటే బాగుంది అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఏది నిజం? నేను అనుకుంటూ స్థూలంగా ఇద్దరూ కరెక్ట్ కాదనుకుంటున్నాను. 14 నుంచి 24 వరకు మనం పోలీసు లెక్కలు చూస్తే కొంత అటు ఇటుగా శాంతి భద్రతలు నేను 2 రకాలు చూస్తాను సాయి గారు. శాంతి భద్రతలు నేను ప్రతిదానికి శాంతి భద్రత ముడిపడేస్తున్నారు. ఇప్పుడు శాంతి భద్రతల వైఫల్యం కావడం అంటే ఒక వ్యవస్థ కుప్పగూలిపోయి కొంత అసాంఘిక శక్తులు కావచ్చు, ఇంకొకరు వాళ్ళ చేతులకు మొత్తం వ్యవహారం వెళ్ళిపోతా ఉంది, ఇంకా అన్కంట్రోల్లో వెళ్ళిపోతా ఉంది, ప్రజలెవరు, అట్లాంటి పరిస్థితిని నేను శాంతి భద్రత సమస్యగా చూస్తాను. కానీ రాజకీయ పార్టీలు ఎట్లా చూస్తున్నారంటే, ఈరోజు నా పైన దాడి జరిగింది, వెంటనే అది శాంతి భద్రత సమస్యగా చూస్తున్నారు. నేను అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కానీ, చంద్రబాబు గారి పరిపాలనలో కానీ, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన ఘోరంగా శాంతి భద్రతలతో ఉల్టా అయిపోయిన పరిస్థితి నేను చూడలేదు. ఒకటి
తెలుగుదేశం పార్టీ అధికారంలో వైసీపీ వాళ్ళపైన దాడి జరిగితే తెలుగుదేశానికి అనుకూలంగా పోలీసులు ఉండడం, లేదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద జరిగితే దానికి వైసీపీ వాళ్ళకి అనుకూలంగా పోలీసులు పక్షపాత ధోరణులు లేదా వ్యవస్థలు పక్షపాత ధోరణిలో ఉన్నాయన్న విమర్శ వరకు యాక్సెప్ట్ చేయొచ్చు. అది మోతాదు పెరగచ్చు, ఎక్కువ తక్కువ అలా చూస్తాం తప్ప అప్పుడేదో శాంతి భద్రతలు కూలిపోయినాయి, ఇప్పుడేదో కూలిపోయినాయి. ఇది ఎప్పుడు కూడా శాంతి భద్రతలు మెరుగవుతూనే ఉన్నాయి సాయి గారు. ఎన్ని బలహీనతలు ఉన్నా పోలీస్ వ్యవస్థలో వచ్చిన మార్పులు, ప్రజల్లో వచ్చినటువంటి ఆలోచనలు, మీడియాలో వచ్చినటువంటి చైతన్యం కారణంగా శాంతి భద్రతలు పెరుగుతున్నాయి. దాన్ని ఆహ్వానించాలి. అయితే రాజకీయ దాడులు వీళ్ళ అధికారంకి వస్తే వాళ్ళపైన, వాళ్ళకి అధికారం వీళ్ళపైన అనేది అది కూడా పెరుగుతా ఉంది. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు కొన్ని ఘటనలు జరిగినాయి. దాంతో పోల్చుకుంటే 2014 నుంచి 19 వరకు దాడులు కాకపోయినా ఆ పోలీసుల అరెస్టులు, కేసులు అవి కొంత పెరిగినాయి. ఇప్పుడు మరీ ఎక్కువ పడుతున్నాయి. అంటే ఈ రెండు పెరుగుతున్నాయి. శాంతి భద్రతలో చైతన్యం ప్రజల్లో పెరుగుతా ఉంది. రాజకీయ పార్టీలు ఒక అసహనమైన ధోరణులు కూడా కనపడుతున్నాయి. కాబట్టి రాజకీయ పార్టీల మధ్య జరిగిన ఈ సంఘర్షణలో పోలీసులు వ్యవస్థలు పక్షపాతంతో ఉన్నారు అనే విమర్శ వరకు కరెక్ట్. కానీ దీని ద్వారా మొత్తం రాష్ట్రం ఉల్టా అయిపోయిందని రెండు పార్టీల పరిపాలన నేను చూడను. బట్ పోలీసు వ్యవస్థ మాత్రం కొన్ని ఘటనల విషయంలో అన్ఫెయిర్ గా వ్యవహరిస్తున్నాయి. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు ఉన్నారనేది నేను గమనించిన అది మోతాదు పెరుగుతా ఉంది. అది 50 రోజులు కూడా మనకు కనపడతా ఉంది. ఈ విషయాన్ని అధికార పార్టీ కూడా గుర్తించి దీనికి ఒక శ్వేతపత్రం, నా పాయింట్ ఏంటంటే శ్వేతపత్రం దీనికి ఎందుకు ప్రకటించాలి? శ్వేతపత్రం అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మొత్తం రాష్ట్రంలో వైసీపీ పాలనలో శాంతి భద్రతలు 19 నుంచి 24 వరకు కుప్పకూలే అంటారు. శాంతి భద్రతలు ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ నాయకులపైనో లేదా ప్రతిపక్ష పార్టీల ధర్నాలపైనో పోలీసులు ముక్కుపాదం మోపితేనో అరెస్టులు చేస్తే అది శాంతి భద్రత సమస్య చూద్దామా, ప్రజాస్వామ్య సమస్యలు చూద్దాం. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద వారు చెప్పిన ఆరోపణలు ఏంటి సాయి గారు? పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని కేసులు మొత్తం లేమంటే దాదాపు ఒక 4 అయితే తప్ప అందరూ లేచినారు. బస్ ఎవరైనా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు నాకు తెలియదు, బట్ వాళ్ళు తప్ప అందరూ లేచినారు. బాగానే ఉంది. వీళ్ళందరిపైన శాంతి భద్రత చూద్దామా, ప్రజాస్వామ్య సమస్యగా చూద్దామా? ఈ పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టడం అంటే అది ఒక డెమోక్రటిక్ రైట్ పైన కేసు పెట్టినట్టు. లేదా అచ్చెన్నాయుడు గారు ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద డెమోక్రటిక్ సమస్య శాంతి భద్రత సమస్య. కాబట్టి అప్పుడు జరుగుతుంది, ఇప్పుడు చెప్పి డెమోక్రటిక్ ఇష్యూ మీద సమస్య తప్ప శాంతి భద్రత సమస్యగా నేను చూడు. దీన్ని శాంతి భద్రత సమస్యగా చేసేసి ఇప్పుడు చంద్రబాబు గారు ప్రవేశపెట్టినటువంటి శ్వేతపత్రంలో ఉన్నటువంటి అంశాలన్నీ ఒక ప్రజాస్వామ్య హక్కులు పైనటువంటి సమస్య దాడు లేదా విమర్శగా చూస్తానే తప్ప దీన్ని పీపుల్స్ లో యాంగిల్లో తీసుకుని శాంతి భద్రత సమస్యగా తీసుకోవడం అనేది నేను కరెక్ట్ కాదనుకుంటున్నాను. రైట్. ఈ 50 రోజులలో జరిగినటువంటి సంఘటనలు అన్నటువంటిది గత 5 ఏళ్ల నరకానికి ప్రతీకారంగా జరిగినటువంటిదా, లేకపోతే గనక తమకి ఇంతకాలానికి స్వేచ్ఛ వచ్చిందని చెప్పి తిరుగుబాటు చేశారనుకోవాలా? అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి, ఇంతకాలం పాటు నరకం అంటే కొంతమంది తెలుగుదేశం ఇప్పుడు వినుకొండ ఘటనను చూసాము, లేదా కొన్ని ఘటనలు చూస్తున్నాము. కొన్ని ఘటనల్లో ఈ నరకం అనే దానికన్నా వాళ్ళకున్న వ్యక్తిగత ఆలోచనలు, వ్యక్తిగత కోపతాపాలని ప్రజలు చేస్తున్నట్టు అనిపిస్తా ఉంది. దీనికి పోలీస్ వ్యవస్థ పట్టించుకోకపోవడం అనేది ఒక లైసెన్స్ గా తీసుకుంటున్నారు. నేను అనుకుంటుంది ఇప్పుడు జరిగిన ఘటనల వేటిలో కూడా చంద్రబాబు నాయుడు గారి హస్తమో లోకేష్ గారి ప్రేరేపితమో ఉంటాయని నేను అనుకోను, ఉండదు కూడా. కాకపోతే ఇప్పుడు వినుకొండ ఘటన ఉంది, నాకు తెలిసి లోకల్ ఎమ్మెల్యే సంబంధం కూడా ఉంటుందని అనుకోను అధికార పార్టీది. కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వైరంలో తాను కొడితే, తెలుగుదేశం అనే పేరుతో కొడితే అడ్డు రారేమో అన్న కాన్ఫిడెన్స్ మాత్రం అతనికి వచ్చింది. ఇది ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాలి. ప్రభుత్వం ఆలోచించినంత 2 రకాలు. పోనీ మన పార్టీతో సంబంధం ఉందా లేదా అంతవరకే తెలుగుదేశం ఆలోచిస్తుంది, అది కరెక్ట్ కాదు. మీ పార్టీ సంబంధం నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను. అక్కడ లోకల్ ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యే పాత్ర కూడా దీంట్లో ఉండదు, అంతవరకు యాక్సెప్ట్ నేనైతే నమ్ముతున్నాను. కానీ ఆ జరిగిన ఘటన తీరు, ఆయనకు వచ్చిన ధైర్యం ఏంటంటే ఇప్పుడు వైసీపీ వాడిని కొడితే పోలీసులు ఏం పట్టించుకోరు అనే మెసేజ్ అతను చూశాడు. వీళ్ళు చెప్తే వచ్చింది కాదు, జరుగుతున్న అనేక పరిణామాల్లో అతనికి ఆ మెసేజ్ వెళ్ళింది. ఆ మెసేజ్ వెళ్ళడం వల్ల ఏమైంది, ఖచ్చితంగా వాడు ప్రతీకారం ఏదో వాడుకున్న సమస్యలు కొట్టాడు. ఆ తర్వాత రియాక్షన్స్ ప్రభుత్వం కూడా కేవలం ఇది నాకు సంబంధం లేదని చెప్పడానికి ట్రై చేస్తాం తప్ప ఈ వచ్చినటువంటి ఈ ప్రమాదకర ధోరణిని కూడా నేను పట్టించుకుంటానని చెప్పే పద్ధతి చేయకపోవడం వల్ల సమస్య వస్తూ ఉంది. ఇప్పుడు కొడాల నాని గారి ఇంటిపైన దాడి, లేకపోతే వాళ్ళ ఇంటిపైన కోడిగుడ్లు ఏదో కొట్టారు కొంతమంది బ్యాచ్ పోయి. నిజానికి కొడాల నాని పైన గతపైన ప్రతీకారం అనుకుంటే ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. లేకుండా వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల ఏమైంది, పోలీసులు అక్కడే కూర్చోన్నారు. అందువల్ల అధికార పార్టీ పేరుతో వెళితే మమ్మల్ని ఏం అనరు అనే మెసేజ్ మాత్రం రాష్ట్రంలో వెళ్ళింది. దీన్ని ఎంత త్వరగా అరెస్ట్ చేస్తే తెలుగుదేశానికి తనకు అంత మంచిది. ఎందుకంటే ప్రతి గట్టి ఇప్పుడు రెడ్ బుక్ పేరుతో లోకేష్ గారి పేరే వస్తుంది. నిజానికి ఇప్పుడు జరిగిన ఏ ఘటనలో లోకేష్ గారి సంబంధం ఉంటుంది నేను అనుకోను, కానీ వాళ్ళ పేరు వచ్చేస్తుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ సున్నితమైన ఈ తేడాని తమకు సంబంధం లేదని చెప్పుకోవడం వరకు మీ బాధ్యత కాదు, అది ప్రతిపక్షం బాధ్యత కూడా అంతే అవుతుంది.
కానీ అధికార పార్టీ బాధ్యత అదనంగా ఏమవుతుందంటే ఈ ధోరణులు కావడానికి పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యం కావచ్చు, లేదా వన్ సైడ్గా ఉండడం వల్ల కారణం అయితే రేపది ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఒక పాయింట్ కరెక్ట్. దీన్ని వదిలేస్తే, ఈ లైసెన్సింగ్ ఈ చులకన వదిలేస్తే అది రేపు లా అండ్ ఆర్డర్ సమస్యగా మారుతుంది. అది కరెక్ట్. దీని కానీ ఎక్కడో ఒకసారి అరెస్ట్ చేయకపోతే ఆడి వరకు వెళ్తుంది. అప్పుడు ఎవరి చేతిలో ఎవరు ఉంటారు, ఎవరి కూడా విచ్చాడు, అప్పుడు శాంతి భద్రత సమస్యగా మారుతుంది. దీన్ని తొందరగా గుర్తిస్తే మాత్రం అది వ్యక్తిగత సమస్యగా మారి ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. రైట్. అంటే ఇక్కడ కొన్ని సంఘటనలు జరిగినప్పుడు అంటే తలకాయలు పగలగొట్టిన ఆస్తుల ధ్వంసం ఇట్లాంటి గతంలో మీరు ఎప్పుడైనా చూసారా? కానీ ఇది మాత్రం కొంచెం కొత్త ధోరణి కనపడింది. ముఖ్యంగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి విగ్రహాలు కొట్టేయడం, లేదా ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు తిరుపతిలో నేను ఉంటాను కాబట్టి తొడాకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఏదో పెట్టుకున్నారు. సింపుల్ గా తొడా బోర్డు సమావేశంలో కూర్చొని తీర్మానం చేసేసి దాన్ని మీరు ఏ పేరైనా మార్చుకునే రైట్ మీకు ఉంది కదా, దానికి గబగబా కొట్టేశాడు ఎన్టీఆర్ పేరు. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు అది నిజానికి ఉన్న కోర్టుకి వెళ్తే చెల్లదు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఇట్లాంటి ధోరణులు మనం ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఉదాహరణకు ఎన్టీఆర్ ఆరోగ్య యూనివర్సిటీకి సంబంధించి నేను రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టినప్పుడు నేను తీవ్రంగా ఖండించాను, అది తప్పని చెప్పాను. ఇప్పుడు కూడా దాన్ని మార్చడాన్ని నేనేం తప్పట్ను. అది రైట్ రాయల్ గా మార్చుకోవచ్చు కదా, అధికారం ఉంది కదా. ఆ రోజు మార్చడాన్ని తప్పబడుతున్నాను, ఏటీఆర్ పేరు పెట్టడానికి నేనేం తప్పట్టట్లేదు. బట్ అది ప్రభుత్వ పరంగా చేయకుండా నీళ్ళే పోయేసి దాన్ని కొట్టేసి దాన్ని తీసేసి ఈ ధోరణులు మాత్రం బాగా పెరిగినాయి. దీనివల్ల తెలుగుదేశం పార్టీకి చాలా తీవ్రమైన నష్టం వస్తుంది. ముఖ్యంగా మీకు ఎక్కడ రాజశేఖర పేరు ఉంటే దాన్ని తొలగించేయడం, అసలు కొన్ని కార్యాలయాలకి పసుపు రంగు పూయడం. నా పాయింట్ ఏంటంటే ఆ రంగు వద్దని మనమే మా కోర్టుకి వెళ్ళి మళ్ళీ ఇంకో రంగు వేయచ్చా? ఇది కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఏదలుచుకుంటే మీరు అధికారికంగా వేయచ్చు కదా. కాబట్టి అధికారికంగా చేయాల్సిన పని కూడా వ్యక్తుల చేతుల్లోకి తీసుకోవడం ద్వారా, పోలీసులు మౌనంగా ఉండడం ద్వారా అది లా అండ్ ఆర్డర్ సమస్యగా మారి విచ్చలవిడితనం వస్తుంది. అదేమవుతుంది, ఎక్కడ ఏం జరిగినా అది మీకే మెడకు పెట్టుకునేస్తుంది. ఇప్పుడు అదే జరిగింది వినుకొండలో ఒక ఘటన, ఒక తీవ్ర స్థాయి అది రాజకీయ సమస్య ఎందుకు మారిందంటే ఈ పరిణామాలు. ఖచ్చితంగా మీరు ప్రస్తావించినట్టు ఈ ధోరణి మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నాం. కొన్ని అక్కడక్కడ జరుగుతుంటాయి కానీ ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఆఫీస్కి వెళ్ళి వీళ్ళు కొంచెం అలజడి చేసిన విషయం కూడా రాంగే. లేదా చంద్రబాబు గారు ఇంటికి వెళ్ళి జోగి రమేష్ గారు అలజడి సృష్టించడం అది కూడా రాంగే. బట్ ఇట్లాంటి ఘటనలు కొన్ని జరిగినాయి. కానీ ఇప్పుడు ఏరిగా వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయి ఎక్కడికక్కడ కార్యాలయాల పేర్లు మార్చేయడం, ఇది మాత్రం విచ్చలవిడితనానికి దారితీసే అవకాశాలు అయితే ఉంటాయి. రైట్. అంటే దీన్ని కంట్రోల్ చేసే మెకానిజం స్టార్ట్ అయిందని మీకు ఏమన్నా అనిపిస్తుందా? స్టార్ట్ అయినట్టు కనిపించలేదు కానీ అంతర్మాదనం తెలుగుదేశంలో ఉన్నట్టయితే నేను వాళ్ళ నాయకులతో, నాకు హెడ్ క్వార్టర్లో ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇక్కడ తిరుపతి లాంటి నాయకుల పేర్లు చెప్పడం కానీ వాళ్ళందరూ ప్రైవేట్ టాక్లో మాట్లాడింది అనవసరంగా. మనం ఇప్పుడు వినుకొండ ఘటనలో ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా ఆయనకి ఏదో రాజకీయ సంబంధాలు ఉంటే ఉండొచ్చు, చంపేసిన ఆయనకి, చనిపోయిన ఆయనకు కూడా కొంత వైసీపీ కార్యకర్తకి అయి ఉండొచ్చు. కానీ వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఘటన మా మెడకు చుట్టుకోవడానికి ఈ పరిణామాలన్నీ కారణము. జగన్మోహన్ రెడ్డి గారిని దాన్ని డేర్గా అటాక్ చేయడానికి ఇట్లాంటి ఘటనలు ఆస్కారం ఇచ్చినాయి. మా పరిపాలన విషయాలు చెప్పకుండా ఇవన్నీ పోవడానికి దారిని తీస్తున్నాయి, శ్వేతపత్రాలు కూడా విలువ లేకుండా పోతున్నాయి, ఇది నష్టము అనే భావన అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ ర్యాంక్ అండ్ ఫైన్ లో కనపడతా ఉంది. కానీ అది రియలైజేషన్, అది మంచిదే, అది పైన కూడా ఉంటుందని అనుకుంటున్నాను. కానీ కంట్రోల్ చేసేదంటే తెలుగుదేశం పార్టీ ఎందుకో తటబాటు వైఖరిని ప్రదర్శిస్తా ఉంది. అంటే 5 ఏళ్ల పాటు ఉన్నాం కదా, మీ తాట తీస్తానన్నాం, మీ సంగతి తేలస్తానన్నాం. కాబట్టి ఎంతో కొంత వాళ్ళు చేస్తున్నప్పుడు ఎమ్మడే పోలీసులు పోయి అరెస్ట్ చేసి కేసులు పెట్టేస్తే, ఇప్పుడు ఉదాహరణ శ్రీధర్ రెడ్డి, కోమటిరెడ్డి, మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక ఎంఆర్ఓ పైన అటాకింగ్ మోడ్లోకి వెళ్ళినప్పుడు వైసీపీలు అరెస్ట్ చేసేశారు. అరెస్ట్ చేసి కేసు ఉల్టా కేసు పెట్టారు, పక్కన పెడితే ఒక పెద్ద మెసేజ్ వెళ్ళిపోయింది. అట్లాంటి చర్యలు వీళ్ళు తీసుకోకపోతే ఇది ఆగదు. కానీ అట్లాంటి చర్యలు ఎమ్మడే తీసుకుంటే ఇంకేం సాధించారు మీరు అని అనుకుంటారేమో అని అనే తడబాటు వైఖరి అనేది నాకు కనిపిస్తుంది. ఇది తడబాటు వైఖరి మీరు తడబాడుతూ ఉంటే అది మామూలుగా మారిపోయిందంటే ఏ పర్సనల్ గొడవలు కూడా రాజకీయ గొడవలుగా మార్చేసి దానికి ఒక తెలుగుదేశం జెండా వేసుకుని ఉన్న కొట్టచ్చనే అభిప్రాయంకి వచ్చేస్తే నష్టం. కాబట్టి ఒక పర్మనెంట్ స్టెప్ అంతర్మదనం స్టార్ట్ అయినది అనిపిస్తూ ఉంది. కానీ అది అంతర్మదనం యాక్టివిటీలో రానంత వరకు ఇది ఆగదు. కానీ ఎవరికి వారు తెలుగుదేశం లోకలు ఇది అనవసరం, రేపు మనగడ మెరగ చుట్టిందని వాళ్ళు ఆగిపోతున్నారు. కానీ ఒక ఆర్గనైజ్డ్ యాక్టివిటీ మాత్రం అధికార పార్టీ నుంచి జరగలేదు అనిపిస్తున్నారు. అంటే ఈ ఘర్షణలు చేస్తున్న వాళ్ళు, ఇళ్ల మీదకి దాడులకు వెళ్తున్న వాళ్ళు, తలకాయలు పగలగొడుతున్నటువంటి వాళ్ళు, లేకపోతే ఆస్తులు ధ్వంసం చేస్తున్నటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా చేస్తున్నట్ట, లేకపోతే పార్టీ ఉద్దేశంతో చేస్తున్నట్ట? వ్యక్తిగతంగా చేస్తున్నారని 90% నాకు తెలిసి వ్యక్తిగతంగా చేస్తున్నారు. కానీ దానికి పార్టీ రంగు బుల్మేస్తున్నారు. వైసీపీ వాళ్ళు కాదు, వీళ్ళు పార్టీ వాళ్ళే కదా. ఇప్పుడు కొడాల నాని గారి ఇంటి పైన కొడుగుడ్లు వేసిన వాళ్ళు, ఆడ పోయినోడు పార్టీ టెక్నికల్ గా సంబంధం ఉంది కదా. కానీ వాడు పార్టీ సంబంధం అనేది సాంకేతికం. కానీ 90% వ్యక్తిగత గొడవలే నా నమ్మకం మేరకు. ఇప్పుడు ఉదాహరణకు కొన్ని ఆఫీసుల మీద దాడి ఆర్గనైజ్డ్ గా ఒక ఎమ్మెల్యేను ఒక మంత్రిలో చేయిస్తున్నాడు అని అన్నగాని ఆర్గనైజ్డ్ గా వెళ్తున్నారు.
ఇప్పుడు ఉదాహరణకు తిరుపతిలో తొడ ఆఫీస్ ఆర్గనైజర్గా వెళ్ళారు, అది ఎమ్మెల్యే చెప్తే వెళ్ళాడా అని నేను అన్నాం. ఆయన ఎమ్మెల్యేకి ఆ సంబంధం ఉండకపోతే ఈ యాక్టివ్గా ఉండే వాళ్ళు పోయి దాన్ని చేయడం అనేది ఇది పొలిటికల్ యాక్టివ్ అనేది చూస్తాను. అంటే ఆఫీసుల మీద ఈ పేర్లు మార్చడం, లేదా కొన్ని కార్యాలయాలపైన పేర్లు మార్చేయడం, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలని తీసేయడం లాంటిది మాత్రం 90% ఆర్గనైజర్గా వెళ్తున్నారు. అయితే పై నాయకులు చెప్తే వెళ్తారని నేను అనుకోను, కానీ ఇక్కడ మాత్రం లాన్ పొలిటికల్ వెళ్తున్నారు. అది కూడా మెల్లిగా లోకల్ లీడర్షిప్ లో తగ్గుదల కనిపిస్తోంది. కారణం ఏంటంటే పైనుంచి వచ్చిన ఆదేశాల కన్నా, ఆదేశాలు అంటే ఎట్టుండాలి, సమయం పాటించమంటే రాజకీయ నాయకులు సమయం పాటించొద్దంటే పాటించొద్దని అర్థం తీసుకుంటారు కింద వారు. ఎప్పుడు యాక్షన్ ఉంటుందంటే నేను చెప్పినట్టు కోటమిరెడ్డిని అరెస్ట్ చేసినట్టుగా ఎవరో ఒకరి మీద యాక్షన్లోకి వెళ్తే అప్పుడు సీరియస్ లో ఆగిపోతుంది. అట్లా చేయట్లా, కానీ అక్కడక్కడ ఆగిపోతున్నాయంటే మెల్లిగా గ్రాడ్యువల్ కారణం ఏంటంటే ఈ రోజు మనం చేస్తున్నాం, రేపు వస్తే అదే పరిస్థితి మనకు కూడా వస్తుందనే భయం కూడా లోకల్ వాళ్ళకు మెల్లిగా వస్తుంది. కాబట్టి ఇది రియలైజేషన్ మంచిదే, ఇది ఆర్గనైజ్డ్గా చేస్తే మాత్రం పూర్తిగా స్టాప్ అయ్యేదానికి అవకాశాలు. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే పార్టీ కార్యాలయాలకి మార్పు ఇది వరకు మీరు చెప్పినట్టు ఈ విధ్వంసాలు, కానీ వ్యక్తుల ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేస్తున్నారు, మోకాళ్ళ మీద కూర్చోబెట్టడమో తలకాయలు పగలగొట్టడం ఇట్లాంటిది. అయితే మీరు నేను చెప్పినట్టే నిజంగా కొంత తగ్గుముఖం పట్టింది, కానీ ఇంతకు ముందు జరిగినది ఆవేశంతో జరిగినాయా లేకపోతే అధికారం వచ్చిందన్న ధైర్యంతో జరిగినాయా? సందేహంగా ఆవేశం కన్నా అధికారంకి వచ్చిందన్న ధైర్యమే. వీళ్ళు అధికారం పోయింది, వాళ్ళు ఏం చేయలేరు, మాకు అధికారం వచ్చింది, పోలీసులు పట్టించుకోరు, పార్టీ అండ ఉంటుందని ఏం పెద్ద భ్రమలు లేవు, కానీ పోలీసులు పట్టించుకోవచ్చు చాలు కదా. రెండోది అధికారం పోయిన వైసీపీ వాళ్ళకి భయం ఉంటుంది కదా, ఒక పక్క ఘోర ఓటమి, ఏమవుతుందో తెలియని పరిస్థితి, వాళ్ళకి అధికారం వచ్చేసింది భయం వీళ్ళకి ఉంటుంది నేచురల్ గా. వాళ్ళకి అధికారం వచ్చింది, అదే మనుషులు అదే మోకాలు. వెంటనే ఇప్పుడు నేను ఎలక్షన్కి గెలవక ముందు రోజు వరకు ఆ కోపం ఏమైంది, నిజంగా కోపమే ఆవేశమే కారణమే కొట్టేసినారు అనుకుంటే 4వ తేదీ ముందు కొట్టుండొచ్చు కదా, పెద్ద ఇబ్బంది ఏముంది. ఎలక్షన్ కొట్టేసిన కొట్టలేదంటే అర్థం ఏంటి, వాళ్ళకి అధికారం ఉంది మనకెందుకు, ఇప్పుడు కొడుతున్నారంటే అర్థం ఏంటి, మనకి అధికారం ఉంది కాబట్టి చెల్లిపోతుందనే ధీమా రావడమే కదా. నిజంగా కోపతాపాలు మనసులో ఉండొచ్చు కాక కోపతాపాలు ఏం లేవా, 5 సంవత్సరాలు లేవా, అప్పుడు కొట్టినప్పుడు లేదా కోపం, అప్పుడు ఎందుకు కొట్టలేదు? ఇప్పుడు రామారావు గారి పేరు అప్పుడే పోయి అడ్డుకోండొచ్చుగా. కోపతాపాలు ఉన్నాయి, కానీ కోపతాపాలను బహిరంగ ప్రదర్శించే స్థాయికి రావడానికి అధికారం అనేది ఒక కారణం. అయితే మీరు అన్నట్టు మనం చర్చలో వచ్చినట్టు ప్రతిపక్షం కూడా ఉన్న వాళ్ళు కూడా ఎన్ని రోజులు ఉంటారు, ఈరోజు భయము, 1 నెల భయము, 1 వారం భయము, 2 నెలల భయము, మన 3వ నెల భయం పోయి తిరుగుబాటు వస్తుంది. అప్పుడు వాడు కొట్టడం మొదలెట్టారు అనుకోండి, అధికారం ఎంత ఉన్నా మీరు మా అంటే వాళ్ళ మీద 4 కేసులు పెడతారు, మీ మీద 2 కేసులు పెడతారు, కానీ రియాక్షన్ వచ్చినందుకు ఇబ్బంది వచ్చేస్తుంది. కాబట్టి ఆ కారణం కూడా ఉండొచ్చు. అంటే కోపం తగ్గిందని అనుకోను, మనం ఎట్లయిపోతే అవతల నుంచి ఇప్పుడు సమస్య వస్తుంది, రేపు సమస్యలు వస్తాయనే అంశం ఉండొచ్చు. ఖచ్చితంగా కోపానికి అధికారం తోడైంది. జగన్ అసెంబ్లీకి అటెండ్ కాకపోవడాన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? నేను వ్యక్తిగతంగా అయితే వ్యతిరేకిస్తాను. ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి, మాట్లాడాలి. వాళ్ళ అన్డెమోక్రటిక్ గా ఆయనకి ఏమైనా అవకాశం ఇవ్వకపోతే ఖచ్చితంగా అప్పుడు కూడా చివరి వరకు అసెంబ్లీలో ఉండాలి, అది ప్రాసెస్. కాకపోతే అధికార పార్టీ ఎప్పుడు కూడా మీకు తెలుసు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీని వాకౌట్ చేసి వచ్చారు. ఒక భావోద్వేగమైన కారణం ఆయన చెప్పినాడు ఆ రోజు, వారి శ్రీమతి గారి పట్ల వ్యవహరించే, బయట జరిగింది లోపల జరిగింది, దాన్ని ఎవరు అంగీకరించరు. బట్ ఆయన ఆ పేరుతో బయటకు వచ్చేసాడు. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు 2-3 ఏళ్ళు తీవ్రంగా కొట్లాడి ఒకనో దశలో నేరుగా పాదయాత్ర ఎంపిక చేసుకున్నాడు. పాదయాత్ర ఎంపిక చేసుకోకుండా అసెంబ్లీ కానీ ఎగ్గొట్టుంటే చెడపేరు వచ్చి ఉంటుంది 3 ఏళ్ళ తర్వాత కూడా. కానీ ఇప్పుడు కూడా పాదయాత్ర ఈ రోజు చేస్తే అర్థం కూడా ఉండదు, 5 ఏళ్ళు చేయలేడు. కానీ ఇప్పుడు కూడా పాదయాత్ర చేయకుండా, పాదయాత్ర ఇప్పుడు చేసినా అసెంబ్లీ ఎగ్గొట్టి దాన్ని సమాజం ఆహ్వానించదు. బలమైన పార్టీ కాబట్టి జరిగిపోవచ్చు, కానీ అసెంబ్లీకి పోవాలి. అయితే అసెంబ్లీకి పోకుండా కూడా ఆయన ఎఫెక్టివ్గా చేయగలడా అనేది అధికార పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు అధికార పార్టీ ఆయన వచ్చినప్పుడు మైక్ బాగా ఇచ్చారనుకోండి, ఆయనకు 1 గంట ఇస్తే మీకు 2 గంటలు మాట్లాడచ్చు. ఆ 1 గంట ఆయనకి ఇచ్చి మీరు 2 గంటలు ఎఫెక్టివ్గా అటాకింగ్లోకి వెళ్తే ప్రజలు మీ పట్ల ఉంటారు. అట్లా కాకుండా ఆయనకు మైక్ లేదనుకోండి, ఈరోజు ఆయన చెప్పిన కారణం అదే కదా, నేను అసెంబ్లీకి ఎందుకు పోవాలంటే మైక్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు హోదా ఎందుకు అడుగుతున్నానంటే టెక్నికల్గా నాకు మైకు అవకాశం వస్తుంది, ఇట్లాంటి పదాలు వాడుతున్నారు. అది నమ్ముతారు కదా ప్రజలు రేపు. కాబట్టి అధికార పార్టీ ఎలా వ్యవహరిస్తుందనే దాన్ని బట్టి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి పోకుండా ఉండడానికి, ఇప్పుడు రాజకీయాల్లో సాయి గారు ఏదైనా సరే ఏది కరెక్ట్ ఏది తప్పదనకన్నా ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది ప్రధానం కదా. ప్రజలు నన్ను బాగా రిసీవ్ చేసుకుంటే నేను తప్పు చేసినా కరెక్టే, ప్రజలు సరిగ్గా రిసీవ్ అయితే నేను రైట్ చేసినా రాంగ్ అయిపోతుంది రాజకీయాల్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టడాన్ని అసెంబ్లీకి ఎగ్గొట్టినట్టే ఇప్పుడు ఈ అసెంబ్లీ మనం చూడలేము. ఎందుకంటే మొదటి రోజు వచ్చారు, నిరసన చేసి వెళ్ళిపోయారు, ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళిపోయాడు, ఈ రోజు వచ్చారు, వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, ఈయన మాట్లాడుతున్నాడు.
దాని వల్ల ఇది ఎగ్గొట్టేట్టుగా చూడలేం ఈ వారం. కానీ మళ్ళీ వచ్చే సమావేశాలకు ఇదే రిపీట్ అయితే ఇప్పుడు ఆయన మాట్లాడిన దాని ప్రకారం నేను ఎట్లే ప్రెస్ మీట్ మాట్లాడతానంటాను అన్నాడు. అంటే శీతాకాలం రేపు ఇప్పుడు వారం రోజులు రేపు 10-15 రోజులు జరిగేటప్పుడు కూడా ఇదే స్టాండ్ తీసుకుంటాడా లేదా అనేది చూడాలి. అయితే జగన్ గారికి అసెప్ట్ ఏంటంటే రెండే. ఒకటి, ఈ డిసెంబర్ లోపల తెలుగుదేశం పార్టీ ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చాయో అవి కీ హామీస్, ఏదైతే కీ అస్యూరెన్సెస్ ఉన్నాయో, అది అమ్మఒడి కావచ్చు, ఇట్లాంటి ప్రజలు బాగా ప్రభావితం చేసిన రైతు భరోసా లాంటిది కావచ్చు, ఇవి ఎఫెక్టివ్ గా అమలు కాకపోతే ప్రజలకు కోపం వచ్చేస్తే ప్రభుత్వం మీద మాకు అన్యాయం జరిగిందని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకుండా ప్రెస్ మీట్లను కూడా సమర్థించకపోయినా పెద్ద ఇబ్బంది జరగదు. అధికార పార్టీ మీద ఆ వ్యతిరేకత లేకుండా ఈయన ఎగ్గొట్టాడు అనుకోండి, అప్పుడు ఒక సమస్య వస్తుంది. అంటే ఎగ్గొట్టి గమ్మునుడు కదా ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడు, ప్రెస్ మీట్లు పెడితే విమర్శిస్తూ ఉంటాడు కాబట్టి మా గురించే మాట్లాడుతున్నాడు కదా అనుకుంటారు కదా. అంటే ప్రభుత్వం యొక్క వచ్చే వ్యతిరేకత దాన్ని బట్టి కూడా ఆ ప్రతిపక్షం వ్యవహరించే తీరు పట్ల ఆధారపడి ఉంటుందని అనుకుంటున్నాను. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే ప్రతిపక్ష స్థానం జనం ఇవ్వాలా. ఇప్పుడు ఇంతకుముందు రాహుల్ గాంధీకి ఇవ్వలేదు, 2 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ అందుకనినే ఫ్లోర్ లీడర్లుగా వేరే వాళ్ళని పెట్టింది. ఇప్పుడు ప్రతిపక్ష స్థానం జనం ఇచ్చారు కాబట్టి ఆ పాత్ర తీసుకున్నారు. ఈయనకి జనం ఇవ్వకపోతే అది బాబు ఇవ్వలేదని చెప్పి విరుచుకుపడితే ప్రయోజనం ఏంటి? పెద్ద ఉపయోగం. ఇప్పుడే అంటే టెక్నికల్ గా ప్రతిపక్ష హోదా అనేది 10% పేరుతో సాంప్రదాయంగా 10% ఏమి చట్టంలో లేకపోయినా సాంప్రదాయ ప్రకారంగా 10% అనేది అమలు చేస్తున్నాం. పైపించి జగన్ గారు అన్నారు కదా, 23 మంది ఉన్నారు, నేను చిటికేస్తే ఒక 10 మంది వచ్చేసారంటే నువ్వు ప్రతిపక్ష హోదా రాదు, ప్రతిపక్ష హోదా నా దయాన్ని అన్నాడు. అంటే ప్రతిపక్ష హోదాకు ఒక సంఖ్య ఉందని ఆయన చెప్పినాడు ఇండైరెక్ట్ గా. మీకు కూడా ఆ సంఖ్య వర్తిస్తుంది. టెక్నికల్ గా ప్రతిపక్ష 3 సభ్యులు ఉన్నటువంటి ఢిల్లీలో ప్రతిపక్ష హోదాని ఆపిచ్చినట్టుంది. ఇవ్వడం ఇవ్వకపోవడం వారి ఇష్టం. కానీ టెక్నికల్ గా వాదించడానికి సాంప్రదాయ ప్రకారం లేదు. మనం కూడా గతంలో అట్లా లేదు కదా, ఒక సంఖ్య ఉంది నీకు అని మనమే గుర్తు చేసినాం కదా. ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళాడు, హైకోర్టు మహా అంటే ఏం చెప్తుంది, మీరు స్పీకర్ని కలవని అంటుంది. అంతకుమించి హైకోర్టు చేసేది ఏమి ఉండదు, తెలుసు ఆయనకు కూడా. కానీ ఆయన పదే దీన్ని చేస్తున్నది దేనికి అంటున్నానంటే అది ఆయన రాజకీయంగా టెక్నికల్ గా కరెక్ట్ కాదు, ఆయన ఆర్గ్యుమెంట్ యాక్సెప్టబుల్ కాదు. మనం గుర్తించలేదు కదా గతంలో. అది ఎందుకు ఈ రాష్ట్రంలో పి జనార్దన్ రెడ్డి 23 మంది 22 మంది వచ్చినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో యాక్సెప్ట్ చేయలేదు కదా. ఇవన్నీ మనకు కనబడుతున్నాయి. కాబట్టి అది టెక్నికల్ గా సాధ్యం కాదు, కోర్టులో కూడా ఒప్పుకోరు, అది స్పీకర్ని కలవమని చెప్తారు. బట్ జగన్ గారి లాజిక్ ఎట్లా కనిపిస్తోందంటే నాకు ఒక బలమైన ఓటింగ్ ఉంది ఆయనకి. రెండోది అసెంబ్లీలో ఎవరూ లేరు. రఘురామకృష్ణరాజు గారు మొత్తం మీద ఒక మంచి మాట అయితే చెప్పినాడు, ప్రతిపక్ష హోదా ఆయనకి లేకపోయినా ఆయన లేకపోతే జనం సప్పగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈరోజు జగన్ గారి ప్రెస్ మీట్ చూశాను. అన్ని ఛానల్స్, ఏబిఎన్ కావచ్చు, TV5 కావచ్చు, సాక్షి కావచ్చు, TV9 కావచ్చు, ఇట్లాంటి ఏదైతే పాపులర్ ఛానల్ ఉన్నాయో వాళ్ళన్నింటినీ అసెంబ్లీని జగన్ గారి రెండింటిని చూశాను. ఒకే ఛానల్ 2 వస్తున్నాయి. అప్పుడు యూట్యూబ్ ఛానల్ కావచ్చు, లేకపోతే ఇట్లా జగన్ గారిది ఎక్కువ చూస్తున్నారు, అసెంబ్లీని ఎక్కువ చూడట్లా. ఈ సూత్రం జగన్ గారికి కూడా వర్తిస్తుంది. చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడుగా వాళ్ళ పార్టీ రానప్పుడు జగన్ గారు ఉపన్యాసంగా అసెంబ్లీ పెద్ద చూడాలి. ఎవరు ప్రతిపక్షం అనేది పాత్రతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ ఎంత గ్లామర్ పర్సన్ అయినా, వీళ్ళకి 164 ఉన్నా 170 ఉన్నా ఆ అపోజిషన్ అనే వ్యక్తి లేకపోతే మాత్రం సప్పగా సభ జరుగుతుంది. కొన్ని రోజులు పోయిన సభ చూడరు. కాబట్టి ఎందుకు ఈరోజు చూద్దాం అనుకుంటున్నాడా? 2, ఇప్పుడు ఒక లైట్గా ఒక మాట అన్నాడు ఈరోజు సభలో, ఈరోజు ప్రెస్ మీట్లో, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే, ఆ పదం ఆడలేదు కానీ హోదా ఇస్తే నేను ఎఫెక్టివ్గా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, ఈకపోతే నేను మాట్లాడే అవకాశం మీకోసమే నేను పోవట్లేదు అనే మాట మీ ఇండైరెక్ట్గా చెప్పాడు, రేపు డైరెక్ట్గా చెప్తాడు. కాబట్టి ఇవన్నీ వస్తాయి. కాబట్టి టెక్నికల్గా జగన్ గారు చేసింది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఈ సభ వరకు ఆయన మేనేజ్ చేసినాడు, పోయాడు, వచ్చినాడు, ఢిల్లీకి పోయినాడు, ఇవన్నీ జరిపినాయి 4 రోజుల సభ కాబట్టి. కానీ ఇట్లే కంటిన్యూ అయితే మాత్రం నష్టం వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత వస్తుంది అనే దాన్ని బట్టి కూడా జగన్ గారు తీసుకున్న స్టాండ్ ఉంటుంది. బట్ టెక్నికల్ గా ఆయన అసెంబ్లీకి పోవడమే కరెక్ట్ అని నేనైతే అనుకుంటున్నాను. అంటే సభకి వెళ్ళాక వాళ్ళు ఏమన్నా మైక్ ఇవ్వకపోతే అప్పుడు మాట్లాడాలా, లేదా ఆ ఫ్రంట్ సీట్లలో ప్రతిపక్షానికి కూర్చొని ఇవ్వకపోతే అప్పుడు ప్రజలకి ఇదిగో ఈ 2 చేశారు కాబట్టి నేను వస్తున్నాను అందుకని బాయ్కాట్ చేస్తున్నాను అని చెప్పిన ఒక అర్థం ఉంటుంది. అవి 2 చేయకుండా అసలు నాకు ఇవ్వరు వాళ్ళని ఈయన ముందే ఏదైతే ప్రిమెచ్యూర్డ్గా ప్లాన్ అనేసేసుకుని ఆ కారణంగా నేను యువతలకు వచ్చేసాను అనేటటువంటి యాటిట్యూడ్ అవదా? ఖచ్చితంగా జగన్ గారు ఆ విషయంలో కరెక్ట్ కాదు. అయితే ఇప్పుడు నేను ఇంకోటి సాయి గారు, ఇప్పుడు 67 మంది ఉన్నప్పుడు కూడా 23 మంది వెళ్ళి 40 మంది అన్నారు. అప్పుడు మాత్రం ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మైక్ ఫుల్గా ఇచ్చినారా? అప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడు హోదా ఉన్నప్పుడు కూడా స్పీకర్ ఇవ్వకపోతే, అధికార పార్టీ డిస్టర్బ్ చేస్తే ఏం చేయగలరు?
అది జనం చూస్తారు, అప్పుడు చూశారు, జనం చూస్తారు దాని ఇంపాక్ట్ ఇప్పుడు ఆయన నేను గెలిచాడు. అనుకుంటుంది, ఇప్పుడు 11 మంది ఆయన ఉన్నాడు. జగన్ అనే వ్యక్తి 11 మందికి లీడర్ గా ఉన్న జగనే, 151 మందికి జగనే. జగన్కి ఏమి ఆ క్రేజ్ తగ్గిపోలా. ఈరోజు మనం ఉనికొండ పోయినప్పుడు చూసినాం, ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ పెడితే అసెంబ్లీలో లేకపోయినా ఎందుకు అంత అన్ని వేల లక్షల మంది చూసినారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి 11 మందికైనా జగనే, 151 మందికైనా జగనే. రేపు 11 మంది ఉన్నారని వెనక బెంచ్లో కూర్చొని లేచి నిలబడి మైకి ఇకపోతే, మీకు గుర్తుంది అనుకుంటున్నా సాయి గారు, 2 సభ్యులు ఉన్నారు సిపిఎంకి, నోముల నరసింహయ్య గారు అండ్ రాజయ్య గారు. రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, విద్యుత్ పోరాటం బయట జరుగుతా ఉంది. రాజశేఖర రెడ్డి గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ 90 మంది ఉన్నారు ఆయనకి. రాజశేఖర రెడ్డికి ఎంత టైం ఇచ్చారో ఈయనకి అంత టైం ఇచ్చారు నోముల నరసింహయ్య. ఎందుకు ఇచ్చినారు? ఆయన లేచి నాకు మైకి ఈయనన్నా అంటే బయట పోరాటం చేస్తున్న లక్షలాది మంది ప్రతినిధిగా నోముల నరసింహయ్య చూసినారు. ఆయన ఏం పెద్ద ఉపన్యాసం కూడా కాదు, ఇద్దరే నిరసన చెప్పేదానికి మనిషి కూడా లేరు ఆయన పాపం. ఇద్దరు సభ్యులు ఉన్నా ప్రతిపక్ష నాయకు ఇచ్చాల్సిన టైం ఎందుకు ఇచ్చారంటే, బయట ఈకపోతే ప్రజలు తిడుతున్నారు మా నోముల నరసింహయ్యకి టైం లేదని. రేపు జగన్ గారు కూడా అక్కడ కూర్చుంటే ఈ రోజు కూడా 40% మంది మా జగన్కి అవకాశం లేదని అనుకుంటారు. అది పొలిటికల్ గా ఉంటుంది. రేపు ఆయనకు మైక్ ఇకపోతే రాను నేను బయట వచ్చి మాట్లాడచ్చు కదా, నేను అమ్మఒడిని ఇవ్వాలని అడగడానికి మైక్ అడిగాను, ఆయన ఇవ్వలేదు. అదే నేను అనేది, అసలు సభలోకి వెళ్ళి అది చూపించాలి కదా, ఈయన వెళ్ళడు కదా సభకి. ఖచ్చితంగా నేను అనుకుంటుంది 1-2 సభలకు ఆ మోడ్లో వెళ్ళి వాళ్ళు అవకాశం ఇవ్వకపోతే ఆ సందర్భంగా బయట వచ్చి మాట్లాడితే దాని విలువ అనేక రెట్లు పెరుగుతుంది. ఒక్క నిమిషం సాయి గారు, ఒక్క నిమిషం మైక్ ఇచ్చి, అయ్యా నువ్వు తల్లికి వందనం ఇలేదు నేను నిరసన చేస్తాను అంటాడు, వాళ్ళు మైక్ కట్ చేస్తారు. బయట వచ్చి చెప్పండి తల్లికి వందనం ఇలేదు కాబట్టి నేను నిరసన చేసి నాకు మైక్ లేదంటే అయిపోయింది. ఇంకా అసెంబ్లీలో చంద్రబాబు గారు 1 గంట మాడితే ఏమొస్తుంది? ఈ స్టాండ్ ఖచ్చితంగా జగన్ గారు తీసుకుంటే మంచిది అనేది నాకు అభిప్రాయం. రైట్. ఇంకొకటి, జగన్ ఢిల్లీ టూర్ ఏం చెప్తోంది? అంటే జగన్ ఢిల్లీ టూర్ లో నాకు అనిపించింది అందరూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు అనిపించింది నాకు. జగన్ గారు, కాంగ్రెస్, బీజేపీ అందరూ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు అనిపిస్తుంది నాకు. ఈ వ్యూహాలు వెనకాల ఏముంటాయి కొంచెం బహుశా మీడియా ఛానల్స్ ఏమైనా బయట పెడితే తెలుస్తుంది, ఎవరు అంచనాలు వాలి. తమాషా అనిపిస్తుంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ ని పిలిచారు, అన్ని పార్టీలకి ఇన్విటేషన్ ఇచ్చారు. కానీ ఎన్డీఏ కూటమిలో లేకపోయినా ఎన్డీఏ కూటమితో బాగున్నటువంటి, దాదాపు ఎన్డీఏ కూటమి లేదు ఉంది కలిసి, ఇప్పుడు బీజేపీతో ములాయం సింగ్ యాదవ్ గారు కుమారుడు అఖిలేష్ యాదవ్ గారు కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయలేదా? ఉత్తరప్రదేశ్లో అవగాహనతో పోటీ చేసినారు, మరి ఆయన వచ్చినాడు. కానీ రాహుల్ గాంధీ గారు రాకూడదు అనుకుంటే ఆయన వచ్చి ఉంటాడా? ఇప్పుడు మహారాష్ట్ర నుంచి ఉద్ధవ్ థాకరే కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి కావచ్చు, వీళ్ళందరూ రాహుల్ గాంధీ గారు ఎటువంటి పరిస్థితులను పోవడానికి వీల్లేదు అనే భావనతో ఉంటే వీళ్ళు వచ్చి ఉంటారా? రారు. కానీ ఆయన వచ్చారు, కానీ ఆయన రాలేదు. కాబట్టి ఒక అడుగు ముందే తెలుసుకున్నారా? నేనే వచ్చేస్తే మొత్తం బరస్ట్ అయిపోతుంది అనుకున్నాడా? వీళ్ళు కూడా అట్లా వ్యూహాత్మకంగా వ్యవహరించారా అనేది ఒక చిన్న డౌట్. నాకు ఇంకో డౌట్ కూడా ఉంది, అసలు డిఎంకే వాళ్ళు జగన్ గారు పిలిస్తే రాకపోవడం అసలు. ఎందుకంటే మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ హోదాలో? ప్రతిపక్ష నాయకుడు హోదాలో, ముఖ్యమంత్రి హోదాలో కాదు. అప్పటికి స్టాలిన్ గారు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు. దట్ అసలు ఎవరినైనా పక్క ముఖ్యమంత్రి పక్క ప్రతిపక్ష నాయకుని పిలుచుకుంటారా? పిలుచుకున్నాడు. పిలుచుకొని సభలో అనౌన్స్ చేశాడు, అన్నకు కూడా దేవుడి దయతో మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరినాడు. అట్లాంటి స్టాలిన్ గారిని జగన్ గారు పిలిస్తే ఎందుకు రాలేదు? కాబట్టి అందరూ వ్యూహాత్మకంగా ఉన్నారా? ఒక అడుగు మాత్రం అంటే జగన్ గారు కాంగ్రెస్ కి ఒక సిగ్నల్ ఇచ్చినట్టుంది, నేనేం నా పరిస్థితిని బట్టి నేను వ్యవహరిస్తానని. బీజేపీకి ఒక మీరు ఇట్లా ఉంటే నా దారి నేను చూసుకోవాల్సి అనుకుంటున్నాడు అని ఈయన సిగ్నల్ ఇచ్చినట్టు నాకు అర్థమైంది. బీజేపీలో చూడండి, బీజేపీలో నటించారని నాకు డౌట్. బీజేపీ ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే కొంత అర్థం చేసుకుంటారు. ఎందుకంటే బీజేపీతో కానీ రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకూడదు, సింగిల్ వ్యక్తులకు అపాయింట్మెంట్ ఇచ్చేస్తున్నారు. అలాంటిది ఒక ప్రతిపక్షం ఏముంది, ఆమె అష్యూరెన్స్ ఇస్తున్నారు, రిప్రజెంట్ తీసుకొని సంతకం పెట్టేసి పంపిస్తారు, అంతే కదా. ఆయన ఆమె అపాయింట్మెంట్ కూడా నాకు ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇప్పుడే మేము అపాయింట్మెంట్ ఇస్తే జగన్కి అనుకూలంగా ఉన్నారు, బీజేపీలో మెసేజ్ వెళ్తుందని బీజేపీ వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారా? అసలు అర్థం కావట్లేదు. బీజేపీ వాళ్ళు జాగ్రత్తగా అనిపిస్తా ఉంది, కాంగ్రెస్ వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు, జగన్ గారు ఇంకా జాగ్రత్తగా ఉన్నారు అనిపిస్తున్నారు. కాబట్టి ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు. ఇది పెద్ద స్ట్రాటజీ, అన్ని పార్టీలు స్ట్రాటజీస్ మెయింటైన్ చేసినాయి. బట్ జగన్మోహన్ రెడ్డి గారు తను చెప్పదలుచుకుని తను సాధించాలనుకున్నది మాత్రం ఢిల్లీలో సాధించారు. ములయాంగ్ రావడం కావచ్చు, ఢిల్లీ రావచ్చు, ఇవన్నీ చూసినప్పుడు జగన్ గారు జగన్ గారి లక్ష్యం నెరవేరింది. ఆయన చెప్పదలుచుకుని చెప్పారు. మిగతా కాంగ్రెస్ అండ్ బీజేపీ మాత్రం వ్యూహాత్మకంగా ఉన్నాయని నాకు అనిపించింది. అంటే తనేమన్నా ఐఎన్డీఏ కూటమి వైపుకి వెళ్ళేటటువంటి దానికి సిగ్నల్ ఇచ్చినట్టు అనుకోవచ్చా దీన్ని? ఈరోజు ఐఎన్డీఏ కన్నా నేను రాజకీయాలకు అనుగుణంగా నా నిర్ణయాలు నాకు ఉంటాయనేది ఇండైరెక్ట్ గా చెప్పాడు ఈరోజు. అంటే ఇండియా కూడా మీలాంటి జర్నలిస్ట్ ఈరోజు
అడిగినప్పుడు ప్రెస్ మీట్ లో ఇండియా కూటమికి అడుగులు అంటే ఇండియా కూటమి అడుగుల రాహుల్ గాంధీపై అప్పుడు విమర్శ చేశారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు సంబంధాలని చెప్తూనే అది బస్ వాళ్ళు చెల్లి కోసం చెప్పారు అనుకుంటున్నాను నేను. ఆయన పేరు చెప్పకుండా ఆయన పేరు చెప్పినట్టున్నాడు. బట్ ఏదో చెప్పినట్టున్నాడు, కానీ ఇండైరెక్ట్ గా సిగ్నల్ చెప్పాడు. నేను అందరినీ పిలిచాము, వచ్చిన వాళ్ళతో స్నేహం చేస్తాము అనే పదం ఆడాడు. అంటే వచ్చిన వాళ్ళతో కలిసి ప్రయాణం చేయక తప్పదు అనే పదం ఆడాడు. ఎవరితో? మమతా బెనర్జీ గారితో, ములాయంతో, తర్వాత మహారాష్ట్ర శివసేనతో, ఇక్కడ ఏఐడిఎంకే వాళ్ళు వచ్చారు. వీళ్ళందరితో స్నేహం చేయడానికి సిద్ధపడుతున్నానంటే జాతీయ రాజకీయాల్లో నా రోల్ నేను పోషిస్తాను, నా అవసరాల బట్టి నేను వ్యవహరిస్తానని ఈరోజు ప్రతిపక్ష నాయకుడు డెమోక్రటిక్ విషయాలు మాట్లాడుతున్నాడు. రేపు ఎన్నికల్లో నా అవసరాలను బట్టి ఆయన వ్యవహరించుకుని ఎట్టబోతాడు? ఇక్కడ ఖచ్చితంగా ఇండియా కూటమి బీజేపీ కూటమి అనే లైను ఈ రోజు కాదనుకుంటున్నాను. ఒకవేళ పరోక్షంగా వాళ్ళతో గుడ్ సిగ్నల్ ఉంటే ఉండొచ్చేమో కానీ, బట్ ఇంకా 2-3 ఏళ్ళ వరకు నాకు తెలిసి బాహటంగా ఇండియా కూటమితో రాహుల్ గాంధీ జగన్ గారు ట్రావెల్ చేస్తారని నేను అనుకోను. ఒకవేళ బీజేపీ దూకుడుగా వెళ్ళిపోయి జగన్ గారిని ఏదైనా ఇబ్బంది పెట్టాలనే పరిస్థితి వస్తే ఆయన ఖచ్చితంగా ఇండియా కూటమికి ఎమ్మడే రావచ్చు. ఆ పని కూడా బీజేపీ చేస్తుంది అనుకోను. నాకు విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్ లో జరిగిన ఉపన్యాసం కూడా అది నాకు కనపడింది. కొంచెం మోతాదు పెరిగింది. మేము న్యూట్రల్ గా ఉంటామనే మెసేజ్ ఇచ్చాడు ఆయన. అసెంబ్లీ నేను పార్లమెంట్ లో చూశాను ఆయన ఉపన్యాసం. ఆయన ఏమంటాడు? ట్రెజరీ బెంచ్ ఇండియా బెంచ్ అన్నాడు. అంటే ట్రెజరీ బెంచ్ అంటే అధికార పార్టీ, ఇండియా కూటమి అంటే ట్రెజరీ బెంచ్ ఏమో మేము ఆంధ్రప్రదేశ్కి ఏదో ఎక్కువ చేసామని చెప్తున్నారు, ఈ ఇండియా కూటమి మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు అన్నట్టు మాట్లాడాడు ఆయన. అంటే ఇద్దరిని సమదూరం పాటించడం ద్వారా మేము ఇండిపెండెంట్ గా ఉంటాము, మాతో కలిసి వచ్చేతో కలిసి వస్తామని విజయసాయి రెడ్డి గారు ఉపన్యాసం అర్థమైంది, జగన్ గారు ఈరోజు ప్రెస్ మీట్లో అదే అర్థమైంది. కాబట్టి ఈ రోజుకి ఇండిపెండెంట్, రేపు బీజేపీ తీసుకోబోయే లైన్ బట్టి జగన్ గారి యొక్క ఆలోచన నడక ఉంటుందని అనుకుంటున్నాను. రైట్. అయితే జగన్ని అలాగ ఉంటే జగన్ని రేపు పొద్దున జైల్లో పడేస్తారు, కేసులు పెట్టేస్తారు అన్నటువంటి చర్చ కూడా నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టడం అంటే పెట్టే వాళ్ళని చంద్రబాబు గారు తన సమస్యను తను తెచ్చుకోవడమే. ఇప్పుడు మనకు కొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో అరెస్ట్ చేసిన వాళ్ళందరూ ఓడిపోయినారని అది ఏం సిద్ధాంతం కాదు, కానీ అట్లాంటి మెసేజ్లు వస్తుంది. అరెస్ట్ గురైన వాళ్ళందరూ ముందు పాదయాత్రలు చేసిన వాళ్ళందరూ గెలిచిపోతారనే దగ్గర నుంచి అరెస్ట్ అయిన వాళ్ళందరూ గెలిచిపోతారనే కొత్త మెసేజ్ వెళ్తా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు 40% ఓట్లున్న నాయకుడు. రెండోది, ఆయన 11 మంది సీట్లు ఇంపార్టెంట్ కాదు కదా, 40% ఓట్లున్న పార్టీ నాయకుడు. రెండోది, అప్పటికి గతంలో 16 నెలలు జైల్లో వచ్చారు. రెండోది, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, జగన్ గారి కుటుంబానికి కానీ నాకు తెలిసి ఎదుర్కోవడానికి వాళ్ళేం పెద్ద మొహమాట పడరు. రెండోది, రాను హామీలు. ఇప్పుడు నాకు ఆయన వ్యవహార శైలి చూస్తుంటే, వ్యవహార శైలి కాదు కానీ నాకున్న అంచనా ప్రకారం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు ఉన్న ఆర్థిక పరిస్థితి, ఆయన మోసం చేస్తారన్న కానీ ఉన్న ఆర్థిక పరిస్థితి చేయలేడు. ఆర్థిక పరిస్థితి ఒక్కోటి కోల్పోతా ఉంటే, తల్లికి వందనం పోయి, రైతు భరోసా పోయి, ఇట్లా ఒకటి పోతా ఉంటే ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. ప్రజల్లో వ్యతిరేకత పెరిగితే ఆ అరెస్ట్ అయితే ఈ వ్యతిరేకతను పోరాటం కోసం జగన్ అరెస్ట్ చేశాను అనుకోరా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయడం అనేది రాజకీయంగా పెను కంపాన్సే. ఒకవేళ ఒక వ్యక్తిని బ్రోటల్ గా అరెస్ట్ చేసేసి ఇబ్బంది పెట్టేసి ఆ పార్టీని అణిచేయడం అనేది ఎక్కడ జరుగుతుందా? సాధ్యం అవుతుందా? మమతా బెనర్జీని అంత ఇబ్బంది పెట్టారు, సాధ్యం కాలేదు. కాబట్టి ఇప్పుడు సిపిఎంని బ్రూటల్ గా అణిచేసే ప్రయత్నం మమతా బెనర్జీ చేసింది, కానీ ఆరోపణ బీజేపీ వచ్చేసింది ప్రతిపక్ష స్థానానికి. కాబట్టి ఇది జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని నేను అనుకోను. ఒకవేళ అరెస్ట్ చేసినా దాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు జగన్ గారికి, ఆ పార్టీ శ్రేణులకి ఉంటాయని కూడా నేను అనుకుంటున్నాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీలిపోతుంది, ఎమ్మెల్యేలని చీల్చేయబోతున్నారు, ఎమ్మెల్సీలని చీల్చేయబోతున్నారు అన్నటువంటి ప్రచారం ఉంది. ఖచ్చితంగా చీలదు, కానీ కొంత ఓపిక లేని వాళ్ళు పోతారు కదా. మన జగన్మోహన్ రెడ్డి గారు 60 మంది గెలిచినప్పుడు 23 మంది పోలేదా మంత్రి పదవులు ఇచ్చినప్పుడు? ఇప్పుడు ఎమ్మెల్సీలు పోయే అవకాశాలు ఉంటాయి. కానీ వాళ్ళు చేర్చుకునే దానికి కూడా వాళ్ళకి ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు. నేను తిరుపతిలో ఉంటున్నాను, మీకు తెలుసు, ఎవడికి ఏ పదవి ఇస్తారో అర్థం కాని వాళ్ళు ఇప్పుడు మన తిరుపతిలో అయితే దేవనారాయణ రెడ్డి అన్న ఒక బహిరంగ ప్రకటన చేశారు, ఎవరైనా వైసీపీ వాళ్ళు చేర్చుకుంటే నేను వాళ్ళ ఎండకాడ వచ్చి ధర్నా చేస్తానని చెప్పినాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్టాండ్ అంటే పరిస్థితి అట్టుంది. వాళ్ళే నిండిపోయి ఏం చేయాలి అర్థం కాక, జనసేనకి ఎన్ని చేయాలి అర్థం కాక వాళ్ళంటే వీళ్ళందరినీ చేర్చుకుని వాళ్ళు ఏం చెప్తారు, అదనం సమస్య అయిపోతుంది. అంటే అదొక ఇబ్బంది ఉంది. రెండో పాయింట్ ఏంటంటే, వీళ్ళు వెళ్ళడం వల్ల ఏం కాదు, చీలిక అనేది ఎట్లా చూస్తానంటే, వైసీపీలో ఏమైనా తిరుగుబాటు అంటే జగన్ గారి మీద విశ్వాసం కోల్పోయి ఆయన అరెస్ట్ అయిపోతే భయకంపితులు అయిపోయి ఏం చేయాలి అర్థం కాక ఇంకొక రూపం తీసుకోవాలనుకుంటే ఎప్పుడు సాధ్యం అవుతుందంటే, ఇంకొక ఆశాజనకమైన పార్టీ ఒకటి కనపడాలి. ఏమున్నాయి రాష్ట్రంలో సాయి గారు? బీజేపీ, తెలుగుదేశం, కాంగ్రెస్, వైసీపీ, జనసేన. ఇప్పుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి ఉంది. ఇప్పుడు వీళ్ళు జగన్ గారిని అటాక్ చేస్తే ఈ గ్రూపు
ఆ ముగ్గురులో ఎవరితో పోవడానికి కూడా సాధ్యం కాదు. నాయకుడు పోవచ్చు, ఎమ్మెల్యే పోవచ్చు, ఎంపీ పోవచ్చు, జనం పోరు. ఎందుకంటే ఎవరైతే మా నాయకుడు నరసేసిన ఆయన నువ్వు పోతే అప్పుడే బీజేపీనో జనసేన బయటకు వచ్చేస్తే ఏమైనా వాళ్ళు షెల్టర్ తీసుకుందాం అనుకోవచ్చు. వాళ్ళు బయట వచ్చేసి వాళ్ళతో సంక్షోభం స్టార్ట్ అవుతుంది కదా. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన పార్టీగా ముందుకు వచ్చేస్తే అప్పుడు సాధ్యం అవుతుంది. అలాంటి ప్రయత్నం వాళ్ళు కూడా అట్లాంటి ప్రయత్నాలు ఏం చేశాడో మనకు కనపడదు. ఆ రీత్యా చూసుకున్నప్పుడు ఒక బలమైన ఆల్టర్నేటివ్ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి కూటమికి బలమైన ఆల్టర్నేటివ్ ఈ రోజుకి జగన్గా ఉండడం, ఒకవేళ జగన్ ఇబ్బంది పెట్టినా దాన్ని అందిపుచ్చుకొని ఆ శ్రేణుని కాన్ఫిడెన్స్ ఇచ్చే ఒక ఆల్టర్నేటివ్ లేనప్పుడు అనివార్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉంటారు. ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నా వాళ్ళు నడపగలరని, వాళ్ళ పార్టీని నడపగలరు, వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంది అనేది నాకు ఉన్న అభిప్రాయం. మండలిలో ఇప్పుడు క్రిందటిసారి జగన్ ఫేస్ చేశాడు 2 years దాకా. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి తెలుగుదేశం ఫేస్ చేయకుండా ఉండడానికి మండలిలో వాళ్ళని చీలుస్తారు, ఓ 12-13 మంది రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే శాసన మండలిలో ఇప్పుడు అసెంబ్లీలో మంత్రులు మాట్లాడడానికి శాసన మండలి ఎంత తేడా ఉంది చూడండి. మన నిన్న మొన్న అసలు ఏరే పేరు ఎత్తితే వద్దు అంటున్నాడు చేయరు. అదే కరెక్ట్. అదేదో ఆయన హౌస్ యొక్క నిబంధనలు పాటిస్తున్నాడు. ఆయన రాజకీయ నేపథ్యం వేరే కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అనిత గారు కూడా విజయసాయి రెడ్డి అనగానే మైక్ కట్ చేసినాడు. మహబూబ్ మంత్రి పక్కన ముందు లోకేష్ గారు ఉన్నారు. ఇది కొంచెం ఇరిటేషన్ వాళ్ళకి. కాకపోతే శాసన మండలి మీకు తెలుసు పెద్దగా ఎవరు చూడరు, దానికి ఉన్న పాత్ర తక్కువ, పెద్ద పెద్ద తీర్మానాలు చేసేంత చట్టాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. అయినా ఒక హౌస్లో ఇబ్బంది పడే వాతావరణం తెచ్చుకోరు కాబట్టి ఒక 20 మంది వస్తే తీసుకోవచ్చు. తీసుకున్న చైర్ చాలా ఇంపార్టెంట్ కదా సాయి గారు. ఆ 4 ఉన్నా 5 ఉన్నా చైర్ చాలా ఇంపార్టెంట్. చైర్ మైక్ కట్ చేస్తున్నట్టు ఆయన ఏం అనలేరు కదా. కాబట్టి చైర్నే అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి వస్తుంది. అదో పెద్ద అలజడి అవుతుంది. కాబట్టి ఈ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. బట్ సంఖ్య మాత్రం సంఖ్య మంది మంత్రులంతా ఆడిపోయి కూర్చోవచ్చు కదా. 20 మంది పోయి ఆడ కూర్చోవచ్చు, ముఖ్యమంత్రి కాకుండా. అప్పుడు వైసీపీలో అదే చేసినారు. అంటే అట్లాంటి స్టాండ్ తీసుకుంటారా? ఒకళ్ళు కొంతమందిని చేర్చుకున్నా 10 మంది ఉన్నా మైక్ ఇస్తామంటే ఏం చేస్తారు హౌస్, ఆ ఇబ్బంది వస్తుంది. కాబట్టి చైర్మన్ మారుస్తారా? ఇవన్నీ ఇబ్బందులు ఉంటే కొంత ఇరిటేషన్ ఉంటుంది. కానీ తెలుగుదేశం మరీ వైసీపీ అంతా ఉండదు. ఇచ్చిపుచ్చుకునే ధోరణులు, చాలా టాక్టికల్ వ్యవహరించే ధోరణులు వైసీపీతో పోల్చుకుంటే తెలుగుదేశం బెటర్ కాబట్టి కొంచెం నెట్టుకొస్తారు. ఇంకా నాకు తెలిసి ఇంకా ఎమ్మెల్సీలు అందరూ పెరిగేదే కదా. తెలుగుదేశానికి స్థానిక ఎన్నికలు అన్నీ ఉంటాయి కాబట్టి అది మెల్లిగా సర్దుకుంటారేమో అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఎందుకని వీళ్ళిద్దరి మధ్య తేడా? ఇప్పుడు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నా సరే ఎమ్మెల్సీలు ఎవరు వైసీపీ వైపుకి పోలా, 2 ఏళ్ళు కూడా అతను ఇబ్బంది పడతానే వచ్చాడు. అదే వైసీపీ వాళ్ళు ఇటు పోయేటటువంటి పరిస్థితికి లోపం జగన్లో ఉందా, నాయకుల్లో ఉందా? అంటే 2 ఉన్నాయి అక్కడ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక ఆయన బలం అనుకుంటున్నాడు దాన్ని. నాతో ఉండేవాళ్ళు నా వాళ్ళు, లేని వాళ్ళు నా వాళ్ళు కాదు. నేను మా బహిరంగ చాలాసార్లు చెప్తున్నాడు. చంద్రబాబు అటు అనుకోడు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వెళ్ళిపోవాల్సింది తప్ప వాళ్ళు విమర్శిస్తా ఉన్నవాడు చివరి వరకు పెట్టుకోవడానికి ట్రై చేస్తాడు. పోతే వాళ్ళ ఇష్టం. కాబట్టి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోయే ఊరు చంద్రబాబు గారిని అంత తీవ్రంగా దూషించేవాళ్ళు వల్లభనేని వంశీ గారు ఒకరిద్దరు చూశాం. కానీ 90% కామ్గా వెళ్ళిపోతున్నారు. కానీ జగన్ గారి నుంచి వెళ్ళిపోయిన జగన్ మీద అటాక్ చేస్తున్నారు. అంటే నాకున్న అవగాహన మేరకు జగన్ గారి యొక్క యాటిట్యూడ్, నాతో ఉండేవాళ్ళు నాతో ఉంటారు, నాతో వెళ్ళిపోయిన పోవచ్చు, నేను వాళ్ళు కనీసం మాట్లాడను, ఇది ఈయన యాటిట్యూడ్. ఆయన పోయేవాళ్ళు వాళ్ళు పోవాల్సింది తప్ప నేనైతే పంపించను అనేది చంద్రబాబు గారి యాటిట్యూడ్ మనకు కనిపిస్తుంది. నిజానికి చంద్రబాబు గారి యాటిట్యూడ్ డెమోక్రసీలో మంచిది. బట్ జగన్ గారు ఆ స్టార్ కొన్ని సందర్భాల్లో ఇది సక్సెస్ కూడా అవుతుంది. సింహం, ఈ హీరోయిజం ఇవన్నీ ఉంటాయి కదా. ఎవడు మాట అయినా నాది నాది అనే సమాజం కూడా చాలా పాపులర్గా హిట్ అవుతూ ఉంటాయి. మీరు బిగ్ బాస్ చూస్తే బిగ్ బాస్లో గెలిచిన వాళ్ళందరూ క్యారెక్టర్ చూడండి, ఎవడు మాట ఎన్నోనే గెలిచినారు. అంటే వాడికి ఒక పద్ధతి పాడు ఉండదు, వాడు ఎవడిని ఈనడు, వాడిదే సామ్రాజ్యం, ఎవరినైనా తిడతాడు, ఎవరినైనా చేస్తాడు. ఎత్తటి ఆర్గెంట్గా బిహేవ్ చేసే వాళ్ళు బిగ్ బాస్లో గెలుచుకొచ్చారు. అంటే దాన్ని కూడా సక్సెస్ వరకు చూస్తున్న సమాజం, అదొక సమాజం ఉంది. కాబట్టి జగన్ గారి యొక్క ఈ యాటిట్యూడ్, ఎవరి మాట వినకపోవడం, తను అనుకున్నదే చేయడం అనే హీరోయిజంగా చూసే సమాజం కూడా ఉంది. బట్ ఆయన ఆ దారిలోనే పోతున్నాడు. కానీ అది అంత కరెక్ట్ కాదు. బట్ ఆయన దారి ఎంచుకున్నాడు. ఈ దారి ఎంచుకోవడంలో ఉన్న తేడాని నేను చూస్తాను. రైట్. రాజ్యసభ సభ్యుల్ని చీల్చాలి అంటే అది తెలుగుదేశం చేస్తుందా లేకపోతే బీజేపీ చేస్తుందా? ఇప్పుడు రాజ్యసభ సభ్యులు చీల్చే విషయంలో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న సభ్యుల్లో సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, తర్వాత బీసీ సంఘాల కృష్ణయ్య, నాకు అనుమానం లేదు. కానీ మోపిదేవి గారు జైల్లో పోయి వచ్చిన వ్యక్తి. సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, అయోధ్య రామిరెడ్డి గారు కావచ్చు, ఇట్లా మనం చూసినప్పుడు 90% హార్డ్ కోర్ వాళ్ళు ఏం పోయేవాళ్ళు కూడా కాదు. ఒకవేళ వాళ్ళు తీసుకోవాలనుకున్నా, ఒకవేళ తెలుగుదేశం లాగా వ్యూహాత్మకంగా ఈయన ఏమైనా పంపిస్తే చెప్పలేను. కానీ వాళ్ళు పోయేవాళ్ళు సగం మందికి 90% కారు.
ఒకవేళ తెలుగుదేశం పార్టీ తీసుకోవాలనుకుంటే ఒక సమస్య ఉంది. ఒక 11 మంది ఉన్నారు కాబట్టి ఎవరైనా ఒకరిని తీసుకుని అనుకోండి, డిస్క్వాలిఫై ముందుకు వెళ్ళిపోతారు. బీజేపీ ఒప్పుకోదు కదా, బీజేపీ సహకరించదు దాన్ని. ఎందుకంటే బీజేపీతో పోతే వాళ్ళు సహకరిస్తారేమో కానీ చేయరు. బీజేపీ తీసుకున్నారనుకోండి, తెలుగుదేశం వాళ్ళు ఏదో సొంత రాజకీయాలు చేస్తున్నారు, బీజేపీలోనే వెళ్తారా, ఇట్లాంటి సిగ్నల్స్ వెళ్ళిపోతాయి. అందువల్ల ఎంపీలు గారు తీసుకున్నప్పుడు కూడా మిథున్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, గురుమూర్తి గారు హార్డ్ కోర్. నాకు ఆమె కూడా హార్డ్ కోర్ కాదు, నాకు తెలియదు, ఆమె గురించి తెలియదు కాబట్టి నేను ప్రస్తావన చేయను, ఉత్తరాంధ్ర నుంచి గెలిచిన ఆమె. బట్ మిగతా వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి జగన్ గారి నుంచి వెళ్ళడానికే కొన్ని పరిమితులు ఉన్నాయి అంటాను. బట్ రాజకీయ కారణాలు ఇచ్చా కూడా బీజేపీ తీసుకుంటే ఒక సమస్య, తెలుగుదేశం తీసుకుంటే ఇంకో సమస్య ఉంటుంది కాబట్టి ఇప్పట్లో అది అంత సులభంగా అవుదేమో అనుకుంటున్నాను నేను. శాసనసభ్యులు ఇప్పుడు ఇట్లాగా జగన్ సభకి వెళ్ళకపోతే తమకి ఈ నియోజకవర్గంలో పేరుండదు, బయట ఇబ్బంది పడతామని చెప్పి వాళ్ళు డివైడ్ అవరా? నేనైతే ఆ పరిస్థితి అంటే వాళ్ళు ఇంకేదో ఏం భవిష్యత్తు ఉందిలే, అధికార పార్టీ పిలుస్తా ఉంది, అధికార పార్టీలో మంచి ఆఫర్ ఉందని వెళితే ఆ కారణంతో వెళ్తారు తప్ప అసెంబ్లీకి పోవడం ద్వారా ఎమ్మెల్యేలకు రైట్ అనేది నాకు తెలిసి 10 ఏళ్ల క్రితం ముగిసిపోయింది అనుకుంటా. గెలిచినోడే ఎమ్మెల్యే తప్ప ఓడిపోయిన అసలు ఎమ్మెల్యేనే కాదు. గత 10 ఏళ్ళుగా మనం మీకు ఆలగడ్డ ఘటన తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అఖిలప్రియ గారు ఎమ్మెల్యే వైసీపీ, ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేగా మొన్న గెలిచినటువంటి విజేంద్రనాథ్ రెడ్డి గారికి జీవో ఇచ్చేసారు ఏకంగా. ఆ లోకల్ నియోజకవర్గాలకు సంబంధించి ఖర్చు పెట్టి అధికారమే ఇచ్చేసినారు. ఆమె పెద్ద విమర్శనం చేసింది, మళ్ళీ ఆమె తెలుగుదేశంలో పోయి ఈయన వైసీపీకి వచ్చాడు. అంటే పాయింట్ ఏంటంటే గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలు లేదా గెలిచిన పార్టీ ఎమ్మెల్యేల ఇన్ఛార్జీలు మాత్రమే ఎమ్మెల్యేలు తప్ప ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఏమీ ఉండదు. కాకపోతే వాళ్ళకున్న నోరు, వాళ్ళకున్న కెపాసిటీతో గొడవ చేస్తారని భయంతో చేయాల్సిందే తప్ప ప్రతిపక్షాన్ని ఒక సాంప్రదాయంగా అసెంబ్లీకి రావడం తప్ప ప్రతిపక్ష పార్టీ పాత్ర ప్రజల్లోనే తప్ప హౌస్ల్లో కమిటీల్లో ఆ రోజులు పోయినా ఏదో దురదృష్టకరం. ఆ పరిస్థితి వస్తుందని నేను అనుకోని వాళ్ళు పోవాలనుకోని, అంటే తెలుగుదేశం పార్టీ పిలుస్తా ఉందను మనకి ఇక్కడ భవిష్యత్తు లేదు అనుకొని పోతే తప్ప ఇతర కారణాలతో పోతారని అనుకో. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇప్పుడు ఓ పక్కన మదనపల్లి ఇన్సిడెంట్ మీ జిల్లాలోనే కనబడుతున్నటువంటిది, అలాగే తిరుపతిలో ఆయన్ని కదలనివ్వనటువంటి పరిస్థితి. పెద్దిరెడ్డి పని అయిపోయినట్టేనా? పెద్దిరెడ్డి గారికి ఇది ఊహించిన పరిణామం. ఆయన ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళు వైపు చూడడానికి కానీ, వాళ్ళంటే గౌరవం, వాళ్ళంటే భయము, భక్తి, గౌరవం అన్నీ ఉండేటి సమాజంలో. అట్లాంటి దగ్గర నుంచి ఇట్లాంటి ప్రతిఘటన అనేది వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగిస్తా ఉంది. అంటే ఒక స్థైర్యం ఆడ పట్టుపోయిందని నేను అన్నాను. నియోజకవర్గంలో ఆయన పట్టుపోయి ఉంటే ఇంత ప్రైస్లో ఒకే ఒక మంత్రి కదా, ముఖ్యమంత్రి తర్వాత గెలిచిన వ్యక్తి, పైనుంచి తంబలపల్లిలో ఓడిపోతుందని నేను కూడా అనుకున్నా. అట్లాంటి చోట కూడా తమ్ముడు గెలిచినాడు. ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళకి ప్రజల్లో పట్టుకోలేదు, కానీ అధికారం అనే దాంతో వస్తున్నటువంటి దాంతో వాళ్ళు కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తున్నా. ముఖ్యంగా రామచంద్రారెడ్డి గారి క్యారెక్టర్ అది కాదు కదా, పెద్ద పర్సనాలిటీ, ఎదుర్కొనే పర్సనాలిటీ. ఆయన పోనీకుండా చేస్తున్నారు ఇంతవరకు నియోజకవర్గాన్ని పోలే ఆయన పాపం. ఇది కొంచెం ఆయన కొంచెం ఇరిటేట్ చేస్తుంది. ఇరిటేట్ చేస్తే ఏమన్నా రాంగ్ స్టెప్ తీసుకుంటాడని ఏమన్నా ఇరిటేట్ చేస్తున్నారా అంటే ఆవేశపడు కాదు కానీ ఒక అహం 30 ఏళ్ళుగా అధికారంలో ఉన్నా లేకపోయినా శాసించిన వ్యక్తి ఒక్కసారిగా ఇప్పుడు నియోజకవర్గం పోదంటే రాంగ్ స్టెప్ తీసుకొని ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నారా లేదా బ్యాలెన్స్ గా ఉండడానికి చేస్తున్నారా తెలియదు. కానీ పెద్దిరెడ్డి గారి మీద ఆ ప్రెజర్ ఉంటుంది, కానీ ఎక్కువ కాలం ఇది ఉంటుందని అనుకోను. ఒక దశ దాటిన తర్వాత అది ఆగిపోతుంది. ఆయనతో అటు ఎదుర్కొంటే ఏమవుతుందంటే సాయి గారు, ఇప్పుడు ఆయన బలమైన నాయకుడు, ఇప్పుడు 6 నెలలు పోయింది అనుకోండి, ఇంకా ఏ ప్రభుత్వం వస్తుందో ఏమో తెలియదు అనే చర్చ వచ్చేసింది అనుకోండి, రామచంద్రారెడ్డి అంటే భయం కూడా ఉంది కదా. ఈరోజు అధికారం ఉందని పోతున్నారు, రేపు ఆయనకి అధికారం ఉంటే ఎట్టుంటాడు అనే భయం కూడా రామచంద్రారెడ్డి పట్ల వాళ్ళకు ఉంది. కాబట్టి ఇంకొక 2-3 నెలలు ఉండొచ్చు, ఆ తర్వాత ఉంటుంది అనుకోండి. కానీ కేసులు అంటే ప్రధానంగా రామచంద్రారెడ్డి గారు నిర్వహించిన శాఖల చుట్టూనే కేసులు నడుస్తా ఉన్నాయి. మేజర్ కేసులు అన్ని కూడా 90% కేసులు ఆడ చుట్టూ నడుస్తాయి. అదేమైనా ఎంత మేరకు ఆయన మీద ఒత్తిడి చేస్తుంది, దాన్ని ఎట్లా ఎదుర్కొంటాడు అనే దాన్ని బట్టి ఆలోచించవచ్చు. ఒక రఘురామకృష్ణరాజు పెట్టిన కంప్లైంట్ లేదా జేసీ ప్రభాకర్ రెడ్డి పెట్టినటువంటి కంప్లైంట్స్, ఒక దాని మీద జగన్ మీదనే కేసు రిజిస్టర్ అయింది, రెండో పక్కన జేసీ ప్రభాకర్ రెడ్డి అంతకుముందు తమ బస్సుల గురించి ఇవి డైరెక్ట్గా లీగల్గా కాకుండా చట్టపరంగా తమకి ఇది కావాలని అడుగుతున్నారు. ఏం జరుగుతాయి వీటిలో? నేను అనుకుంటుంది, నాకున్న ప్రాథమిక అవగాహన మేరకు ఏదో చట్టంలో ఇరుక్కొని జైలుకు పోయే రాజకీయ నాయకుడు అయితే 90% ఉండరు, 90% పొలిటికల్ డెసిషన్స్తోనే ఉంటారు. ఇప్పుడు జగన్ గారును చట్టం ముందు అవకాశం ఉన్నా కూడా ఆయన్ని అరెస్ట్ చేయడానికి రాజకీయ కారణాలే ముందుకు రావాల్సిందే. రాజకీయ కారణాలు తోడ్పాటు ఇవ్వకుండా తెలుగుదేశం ఇప్పుడు జగన్ గారిని అరెస్ట్ చేయడం అంటే టెక్నికల్ గ్రౌండ్స్ కింద అరెస్ట్ చేయడం కోర్టుల ముందు కుదరచ్చు, కానీ ఏ పేరుతో నువ్వు అరెస్ట్ చేసినా రాజకీయ అంశం ముందుకు వచ్చేస్తావు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ 50 రోజుల తర్వాత వచ్చిందంటే
విచారణ అర్హత అయితే ఆ కేసుకి నేను తప్పు చేశాడు అన్ను, రైట్ చేశాడు అన్ను. అట్లాంటి విషయం అయినా కూడా అది రాజకీయ కోణమే డామినేట్ చేసింది కదా, చివరికి అది ఎన్నికల్లో ఎంతో కొంత ప్రభావం చూపింది కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కేసు కన్నా ఒక పొలిటికల్ డెసిషన్ తీసుకోకుండా ఏ కేసు విషయంలో కూడా ముందు పోతారని నేనైతే అనుకోను. అంటే నేననేది ఇక్కడ అధికారులు ఇప్పుడు మాట వింటారా? ఇప్పుడు రఘురామకృష్ణరాజు పెట్టినటువంటి కేసులో ఆ రోజును కొట్టారు సునీలు వీళ్ళందరి మీదన చర్య అన్నట్టు, ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? టెక్నికల్ గా దొరక్కు ఇబ్బంది పెట్టచ్చు. మీకు తెలియదు ఏముంది, కేసు శిక్ష కన్నా వాయిదాలకు పోవడం, ఆడు కూర్చోవడం పెద్ద ఇరిటేషన్ కదా. అంటే అట్లాంటి ఇరిటేషన్ తప్ప ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు లోపల ఏం జరిగింది నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఆయన చెప్తుంది ఏంది, వాళ్ళు ముగ్గురు ఉన్నామో కొట్టారు, దానికి ఎవడు ఆధారం ఉంది, నేను పోలేదంటే ఎవడు చేసేది. ఇప్పుడు ఆ డాక్టర్ అంటే మెడికల్ రిపోర్ట్ ఇచ్చారు, మళ్ళీ డాక్టర్ మెడికల్ రిపోర్ట్ అంటే మిలిటరీ ఆర్డర్ అన్నాడు. ఈ రెండుని తేడా వస్తే ఎయిమ్స్ వాళ్ళు మళ్ళీ ఒక కొత్త కమిటీ వేయాలి. ఇప్పుడు డాక్టర్ ఈ రోజు నా హెల్త్ కండిషన్ రేపు హెల్త్ కన్నా మారిపోతుంది. కాబట్టి ఎక్కడ కూడా పొలిటికల్గా విమర్శ చేయడానికి రావడానికి పనికి వస్తుంది. లీగల్గా దొరకడం అనేది అధికారులు అంత సులభం కాదు. లీగల్గా ఎప్పుడు దొరుకుతారంటే బై ఆర్డర్స్లో ఏమన్నా ఇల్లీగాలిటీస్ ఉంటే తప్ప, ఆయన చెప్తే ఈయన కొట్టాడు, ఆయన వీడియో కాల్ చేసి చూపించినాడు, ఈ ఆడది వెళ్తాయి ఇవన్నీ. కాబట్టి ఈ రఘురామకృష్ణరాజు గారి కేసులో ఏదో తేలిపోతుందని తినుకుంటాం. ఒత్తిడి పెంచవచ్చు, ఇరిటేషన్ చేయొచ్చు తప్ప టెక్నికల్గా దొరుకుతారని నేనైతే అనుకోను. టెక్నికల్గా దొరకాలంటే మీరు అన్నట్టు ఇసుకు సంబంధించి కానీ ఇట్లాంటి విషయాలు ఏమైనా జీవోలు ఇచ్చే దాంట్లో ఇల్లీగాలిటీస్ ఉంటే తప్ప ఇట్లాంటి పొలిటికల్ ఇష్యూలో జరిగే దాంట్లో దొరుకుతాయని నేనైతే అనుకోను. అంటే జగన్ మీద ఇప్పుడు గతంలో ఉన్నటువంటి కేసులకు సంబంధించి ఓ పక్కన కోర్టులో విచారణ డైలీ బేసిస్ మీద జరగాలని చెప్పి ఆదేశించింది. ఇప్పుడు ఇదివరకంటే ఎగ్జామ్షన్ తీసుకుని ఉన్నారు సీఎం హోదాలో. ఇప్పుడు ఆయన అపోజిషన్ స్టేటస్ అడుగుతున్నది కూడా అట్లా తప్పించుకోవడానికే అన్నటువంటి విమర్శ ఉంది. నేను దాంతో ఏకీభవించను. ఎందుకంటే లీడర్ ఆఫ్ అపోజిషన్గా, రికగ్నైజ్డ్ లీడర్ ఆఫ్ అపోజిషన్గా 2014 నుంచి 19 వరకు ఉన్నాడు కదా. పాదయాత్ర కూడా చేశాడు అబ్బాయి. మినహాయింపులు వచ్చినాయి. లీడర్ ఆఫ్ అపోజిషన్, క్యాబినెట్ ర్యాంక్ మరియు పాదయాత్ర. ఆయన అడిగాడు కోర్టుని, కోర్టు ఒప్పుకోలేదు. మీకు పాదయాత్ర ప్రతి శుక్రవారం పోయి బ్రేక్ తీసుకుని వచ్చి మళ్ళీ పాదయాత్ర చేశాడు. 2 ఈవెంట్ కలిసి వచ్చాయి ఆయనకి ఆ రోజు. నెంబర్ 1 లీడర్ ఆఫ్ అపోజిషన్ రికగ్నైజ్, నెంబర్ 2 పాదయాత్ర చేస్తున్నాడు, అయినా మినహాయింపు లేదు. కాబట్టి ఇప్పుడు ఎట్లా ఇస్తాడు? ఇప్పుడు ఏరు. కాబట్టి ప్రతిపక్ష నాయకుడు హోదా అనేది కోర్టులు మీద మినహాయింపులు తెచ్చుకోవడానికి ఉపయోగపడదు. వారు వెళ్ళొచ్చు ఖచ్చితంగా. ఆయన ఇంకా రెగ్యులర్ కోర్టు యొక్క ఆదేశాలు కనుక ఇంకా వాయిదాలు 1-2 ఏదో చిన్న చిన్న గ్రౌండ్లతో అప్పుడప్పుడు వాయిదాలు తీసుకోవడానికి పనికొస్తుంది తప్ప ఒక పొలిటికల్ యాంగిల్లో నాకు ఈ కారణం వచ్చా రెగ్యులర్ వాయిదాలు ఇవ్వండి, రెగ్యులర్ మినహాయింపులు ఇవ్వండి అని చేయడానికి అవకాశం ఉంది. కొన్ని కేసుల్లో ఏమవుతుందంటే వాళ్ళ తరపున ఎవరైనా కూడా ఆ యొక్క కేసు స్వభావాన్ని బట్టి మనకు 10 మంది అరెస్ట్ అయినాం అనుకోండి, ఏమన్నా కూడా అరెస్ట్ కేసు వాయిదాలు పోవచ్చు, విచారణ చేపప్పుడు అందరూ రావాలి. మేము కూడా చాలా సందర్భాలు పొలిటికల్ కేసులు అట్లే లేదు. ఇది ఫైనాన్స్ కేసు కాబట్టి అందుకు మినహాయింపిస్తారా లేకపోతే అలౌ చేస్తారా తెలియదు. వాళ్ళ తరపున లాయర్ అని చెప్పుకోవచ్చు. కానీ విచారణ క్లియర్ అయ్యే టైంలో మాత్రం ఆయన వెళ్లాల్సి ఉంటుంది. నాకున్నంత అవగాహన మేరకు ఆయన రెగ్యులర్గా వెళ్తే ఆయనకు మంచిది. ఎందుకంటే తొందరగా ముగిసిపోతుంది ఆ కేసు కాబట్టి. ఎందుకంటే దాన్ని నాకున్న అవగాహన మేరకు అక్కడ ఎక్కడ ఆయన ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు, వాయిదాలు పోవడం తప్ప. కానీ తొందరగా అంటే ఇంత ముందులాగా ముఖ్యమంత్రి ఉన్నంత మినహాయింపులు ఈ దశలో ఆయనకి వచ్చే అవకాశం లేదు. దానికోసం ప్రతిపక్ష నాయకుడు అడుగుతున్నా కూడా నేనైతే అనుకోను. షర్మిల పాత్ర ఎలా కనిపిస్తుంది ఇప్పుడు? షర్మిల గారు నా దృష్టిలో అన్ని రాంగ్ స్టెప్స్ వేస్తున్నారు పొలిటికలీ. ఎందుకంటే షర్మిల గారు తనకున్న వ్యక్తిగత కోపతాపాలని రాజకీయాల్లో చొప్పించేస్తున్నారు. ఇది చాలా ప్రమాదం. ఆమెకి రాజకీయంగా మంచిది కాదు, అది ఆ పార్టీకి అంత మంచిది కాదు. ఎందుకంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి కేసు లేదా మీ అంతర్గత విషయాలు మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, జగన్ గారిది తప్పు కూడా కావచ్చు, దానికి ప్రజలకు సంబంధం లేదు. ప్రజలు దేన్ని ఆశిస్తారో దాన్ని మనం రాజకీయం చేయాలి. దానికి భిన్నంగా ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు ధర్నా చేయమని ఢిల్లీలో అడుగుతుంది. నాకు అసలు అన్మెచ్యూర్డ్ డిమాండ్ అది. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు జగన్ గారు అడ్డుకుంటున్నారు కాబట్టి మీరు వివేకానంద పోయి ధర్నా చేయనట్టు. ఇప్పుడు ఎందుకు ఆయన ఎందుకు ధర్నా చేస్తాడు? మీరు చేయాలి ధర్నా, తొందరగా సిబిఐ విచారణ పూర్తి చేయమని. కాబట్టి సిబిఐ విచారణలో మీకు సహకరిస్తాము అని తెలుగుదేశం పార్టీ కూడా చెప్పింది. మా సోదరేమనికి సహకరిస్తాను, వాళ్ళు పోయి అడగచ్చు, ధర్నా చేయాల్సిన అవసరం లేదు, తొందరగా మీరు కూడా చెప్పండి అని. అంటే సిబిఐ విచారణలో ఉన్న దాన్ని తీసుకొచ్చి ఏకపక్షంగా ఇలా మాట్లాడడం. రెండోది, అసలు ఢిల్లీకి పోవాల్సిన అవసరం లేదు ధర్నాకి. ఈ పైపెచ్చు ఏ పార్టీ చెప్పని సాహసం వినుకొండలో నేను పరిశీలించేశాను, అది వ్యక్తిగత గొడవలు అని చెప్పడం అనేది ఆమె కోపాన్ని ప్రదర్శిస్తుంది. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపాన్ని ఆమె ప్రదర్శించినంత వరకు కాంగ్రెస్కి నష్టం, ఆమెకి నష్టం. ఆమెకి ఎంత నష్టం వస్తుందంటే
ఒక దశ ఇప్పుడు పైపించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్ మీద కోపం చూస్తే కొంతమంది అయినా నిజంగా కదా రాజశేఖర్ కూతురే కదా, ఆమె కూడా కష్టపడింది కదా, ఆమె కూడా ఏదైనా గౌరవం ఇవ్వచ్చు కదా అనే మాట వినపడింది ఓట్లు అయిపోయినా. ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయి ఇప్పుడు కూడా ఆ కోపాన్ని ప్రదర్శిస్తే ఖచ్చితంగా ఆమె చంద్రబాబు మనిషిగా మిగిలిపోతుంది. నేను అన్ను జగన్ గారు అంటాడు కొన్ని ఘటనలు ఏమైతే అటు దారి తీస్తే రాజకీయంగా షర్మిల గారికి చాలా నష్టము. కాబట్టి తనకున్న వ్యక్తిగత అజెండాని మాత్రం రాజకీయ అజెండాలు చొప్పించే ప్రయత్నం అధికారంలో ఉన్నప్పుడు కొంత పనిచేసింది, కానీ ఇప్పుడు అది పనిచేయదు. దాన్ని మానుకుంటే రాజకీయంగా ఆమెకు మంచిది, కాంగ్రెస్ పార్టీకి కూడా మంచిది, లేకపోతే కాంగ్రెస్ ఎదుగుదల మీద కూడా దానిపై, ఎందుకంటే ఆమె చీప్ కాబట్టి అది నష్టం వస్తుంది. షర్మిల గారి వ్యవహార శైలి మాత్రం పొలిటికలీ రాంగ్ అనేది అనుకుంటున్నాను. జగన్ ఇప్పుడు ఢిల్లీలో దీక్ష చేసినటువంటి సందర్భంలో షర్మిల ఇక్కడ ఈ జల దీక్ష ఇట్లాంటిది ఏదో చేసింది, ఆవిడ కార్యక్రమం నడిచింది. అయితే ఇప్పుడు జగన్ని రాహుల్ గాంధీ టచ్ చేయలేదు, కాంగ్రెస్ మద్దతు ఇవ్వలేదంటూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అంటే షర్మిల కారణంగా అలా జరుగుతోంది అనుకోవచ్చా? షర్మిల కారణంగా రాహుల్ గాంధీ రాలేడు అని నేను అనుకోను. అంత ప్రభావితం చేసే పరిస్థితి ఉంటే తెలంగాణ నుంచి వెళ్ళిపోమని ఎందుకు చెప్తారు? తెలంగాణలో కలుపుకుండొచ్చు కదా, ఆమె పాత్ర ఆమెకు ఉంటుంది, కానీ ఉండదు. ఇప్పుడు గమనించాలి, ఈరోజు జగన్ గారు నేరుగా రాహుల్ గాంధీ గారిని ఎప్పుడు విమర్శించలేదు, దాదాపు 14 తర్వాత పెద్దగా విమర్శించినట్టు లేదు. కానీ ఈరోజు నేరుగా ఆరోపణలు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు త్రూ రాహుల్ గాంధీ అని వేస్తున్నాడు. నేను తెలిసింది రాహుల్ గాంధీ విమర్శించి కాదు, ఆయన షర్మిల మీదనే విమర్శించాడు. కానీ షర్మిలాని విమర్శిస్తే తన స్థాయి తగ్గుతుంది కాబట్టి దీన్ని చూసి నేర్చుకోవాలి, రెండు నేర్చుకోవాలి. షర్మిల గారు మన సోదరుడు నా పేరు చెప్పకుండా రాహుల్ గాంధీ విమర్శిస్తున్నాడంటే అంటే అర్థం నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడు, చేసింది నా గురించే ఇగ్నోర్ చేస్తున్నాడు. ఇది ఒకటి ఆమె హెచ్చరిక తీసుకోవాలి. సెకండ్ థింగ్ చాలా తీవ్రంగా హెచ్చరిక తీసుకోవాల్సింది, ఇంకా రేపటి నుంచి పదే పదే షర్మిల గారు ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ఆయన రాహుల్ గాంధీకి మెడకు చెప్తాడు. దీనివల్ల కాంగ్రెస్కి నష్టము, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి నష్టం. పదే పదే చంద్రబాబు మనిషి అంటే ఏమవుతుంది సాయి గారు? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుని వ్యతిరేకించే వాళ్ళు జగన్ గారితో ఉంటారు. అలాంటప్పుడు నీకు రాహుల్ గాంధీ మీద ఈ విమర్శ వస్తే అనివార్యంగా ఇబ్బంది పడుతుంది, కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు నష్టం వస్తుంది. తెలంగాణలో ఏదో మొత్తం ఉల్టా అయిపోతుందన్న కానీ చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డి అంటే తెలంగాణలో కూడా అంతో ఇంతో జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేవాళ్ళు, రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు, తెలుగుదేశంతో ఉండకూడదు అని భావించేవాళ్ళు ఎంతో కొంత షిఫ్ట్ అయితే, ఇంకో పక్క కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారు రెగ్యులర్గా, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం అనూహ్యము, ఆయన ఓడిపోయిన దాని దానికన్నా ఈయన ఓడిపోయిన దాని గురించి ఎక్కువ మాట్లాడుతున్నాయి. అంటే మా ఓటమి తప్పు అనుకుంటా, జగన్ ఓటమిని అనూహిస్తాడు, మరి బీఆర్ఎస్ ఓటమి కూడా అనూహం చూడట్లే ఆయన. అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది అంటే జగన్ గారు గెలవాలని ఎన్నికల ముందు చెప్పారు, ఇప్పుడు ఆయన అనూహ్యం అంటున్నాడు, బాగా చేశాడు అంటున్నాడు, ఆయన జగన్ పొగుడుతున్నాడు. ఈ పక్క రేవంత్ రెడ్డి గారు చంద్రబాబుతో మనిషి ఉన్నాడు అన్నాడు. తప్పించి రేవంత్ రెడ్డి గారు వ్యవహరించే తీరు కూడా కొంత అనుమానాలు తావిచ్చే పద్ధతిలో ఉంది. చంద్రబాబు కూడా పోలా కమ్మసంఘం మహాసభ ఈయన పోయినాడు. అంటే ఇవన్నీ అడిగి దారి తీస్తాయి, వాళ్ళ మెడకు చుట్టేస్తున్నాడు. అది కాంగ్రెస్కి నష్టం కదా. దీని ఒకనొక దశ రాహుల్ గాంధీ గారు రేపు దేశంలో 2029లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మంచి సీట్లు రావాలి కదా, కర్ణాటక లాంటి చోట్ల ఒక ఓటు పోయినా నష్టం కదా. ఆ ఓటు జగన్ గారి వల్ల పోతా ఉంది, షర్మిల గారు వ్యవహరించి ఇరిటేట్ అవుతున్నాడనే మెసేజ్ కానీ రాహుల్ గాంధీ కానీ లిజన్ అయినా అంటే మన పరిస్థితి ఏంది? బస్ ఆ టార్గెటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు. ఇప్పుడు రాహుల్ గాంధీని విమర్శించడం అంటే ఇరిటేట్ చేస్తున్నాడు, ఆమెతో మీరు మాట్లాడిస్తున్నారు, నేను మీ గురించే మాట్లాడతానని. అది నష్టం కదా. పైపించి ప్రతిపక్షం రాహుల్ గాంధీకి ఎక్కువ మాట్లాడితే బీజేపీ కూడా సంతోషిస్తారు కదా. కానీ ఆ విషయాన్ని ఆయన అర్థం చేసుకుంటే మంచిది. అంటే రాహుల్ గాంధీని విమర్శించడం ద్వారా బీజేపీని మెప్పించడం కోసం ప్రయత్నిస్తున్నట్టు అనుకోకూడదా? రెండు ఉపయోగమే కదా. బీజేపీ మెప్పుకుంటుంది, పదే పదే రాహుల్ గాంధీ గారిని చంద్రబాబు నాయుడు గారితో అనుకూలం అని అనడం ద్వారా చంద్రబాబు నాయుడు గారితో రేవంత్ రెడ్డి గారు వ్యవహరించే తీరు బీజేపీ వాళ్ళు మనకన్నా ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళకి. వీళ్ళు అంటే వాళ్ళు చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డి అని నేను అన్నాను, కానీ చాలా ఆప్యాయతలు కనిపిస్తూ ఉంటాయి వాళ్ళ కలయికలో కానీ, వాళ్ళ మాటల్లో కానీ, వాళ్ళు వ్యక్తం చేసే తీరులో. అది బీజేపీ వాళ్ళు గమనిస్తే అవి జగన్ గారు బదనాం కావడం, జగన్ గారు ఫెయిల్ అయిపోవడం, ఆ స్థానంలో బీజేపీ గెలిస్తే బీజేపీ ఏమనుకోదు. కానీ జగన్ గారు ఫెయిల్ అయిపోతూ వస్తే ఆ స్థానంలో కాంగ్రెస్ పికప్ అయితే ఖచ్చితంగా బీజేపీ యాక్సెప్ట్ చేయదు. ఆ రాజకీయాల్లో వాళ్ళకి నష్టం కదా. బీఆర్ఎస్తో అనధికారికంగా స్నేహం ఎందుకు చేసింది బీజేపీ చాలా రోజుల పాటు? కాంగ్రెస్ పతనం అయితే తన ఖాతాలో వచ్చేంత వరకు బీజేపీ వాళ్ళు యాక్టివ్ ఉన్నారు, తన ఖాతాలో రాదనుకున్న రోజులు బీఆర్ఎస్ అన్న ఉన్నాయి అనుకున్నారు. అది రాజకీయాల్లో సహజం. ఇప్పుడు జగన్ గారు యాక్టివ్గా ఎంత బాగుంటే అతను బీజేపీ మంచిదే కదా. సౌత్ ఇండియాలో ఎంతో కొంత కాంగ్రెస్ నష్టపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఉద్దేశం జగన్ గారికి ఉండపైన ఆ మెసేజ్ అయితే ఇచ్చాడు.
నా మోటివ్, నేను అనుకుంటున్న జగన్ గారి మోటివ్ షర్మిల చేస్తున్న ఇరిటేషన్ని ఈ రూపంలో ఆయన నెగిటివ్గా మాట్లాడుతారని అనిపిస్తాను. రైట్, ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నెక్స్ట్ అంటే ఈ జరిగిన సంఘటనలు వీటి ఇంపాక్ట్ 2029లో ఉంటాయి అనుకుంటున్నారు? అంటే ప్రతి ఘటన సాయి గారు కౌంట్ అవుతూ ఉంటుంది, ఏదో ఒక ఘటన ప్లేరప్ అయిపోతుంది. సహజంగా మనం కొంచెం గతితార్కిక వాదం అంటే పరిణామాత్మక మార్పు గుణాత్మక మార్పు దారితీస్తుంది అంటారు. అంటే ప్రతి మార్పు ఒక ఎండ్ రోజు గుణాత్మక మార్పు దారితీస్తుంది. గుణాత్మక మార్పు దారితీసింది మాత్రం మనకు కనపడుతుంది మన వ్యవస్థలో కూడా. కాబట్టి దాన్ని చూసి మనం ఉప్పు సత్యాగ్రహం అని మహాత్మా గాంధీ చేసినప్పుడు అదే స్వతంత్ర పోరాటం అనుకుంటున్నాం, కానీ అంతకుముందు జరిగిన ప్రతి ఘటన దానికి ప్రేరేపితమైంది. కాబట్టి ఈరోజు హామీలు ఎగ్గొట్టడం లేదా హామీలు అమలు చేయకపోవడం, దాడులు ఇవన్నీ కౌంట్ అవుతూ వస్తాయి. ఏదో ఒక విషయం ప్లేరప్ అయిపోతుంది. ఆ ప్లేరప్ అయిందనే రాజకీయాలు కనపడుతుంది. కానీ నా దృష్టిలో ప్రతి ఘటన ప్రతి సంఘటన ఒక్కొక్క అడుగు ఉంటుంది. అది ఏది మేజారిటీ తీసుకుంటుంది, అధికార పార్టీకి అనుకూలంగా తీసుకుంటుందా ప్రతిపక్షానికి దాన్ని బట్టి ఉంటుంది తప్ప డే 1 నుంచి జరిగే ప్రతి ఘటన 2029 ఎన్నికలపైన దాని ప్రభావం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పురుషోత్తం రెడ్డి గారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా రాష్ట్ర రాజకీయాలు అయితే ఎప్పుడో జరగాల్సిన మార్పులు ఇప్పుడే జరిగిపోతున్నాయి. ప్రతిపక్షం రోడ్డెక్కేసింది, అధికార పక్షం కౌంటర్ చేస్తోంది. అదే సందర్భంలో అన్నా చెల్లెళ్ల వివాదం కాస్త రాజకీయం వైపుకి మలుపులు తిరిగింది. ఢిల్లీ రాజకీయానికి ఆంధ్ర రాజకీయం లింక్ అవుతోంది. వీటన్నిటి పరిణామక్రమం రాబోయేటువంటి రోజుల్లో ఎలా జరుగుతుందో చూద్దాం.